వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు వాళ్ళు గర్వించదగే ఒక అవార్డు ఉన్నది, జ్ఞానపీఠ అవార్డు. తెలుగులో మొట్టమొదటిగా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అందుకున్నారు. ఆ తర్వాత రెండోసారి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అందుకున్నారు. సరే, నారాయణ రెడ్డి గారు అందరికీ తెలుసు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అని ఆయన పేరును కూడా మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. నారాయణ రెడ్డి గారు లెక్చరర్గా వర్క్ చేశారు, ఎన్నో రచనలు రాశారు, సినిమా పాటల ద్వారా సామాన్యులకు కూడా చేరువైపోయారు. నారాయణ రెడ్డి గారి గురించి మనకి సినిమా పరంగా కానీ సాహిత్యపరంగా కానీ పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. కానీ ఒక నాన్నగా ఎలా ఉండేవారు ఆయన అనేది వాళ్ళ పిల్లలు చెప్తేనే తెలుస్తుంది మనకి. ఈరోజు మనం నారాయణ రెడ్డి గారి అమ్మాయిలతోటి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీరు పెద్దమ్మాయి కాబట్టి మీ పరిచయం ఫస్ట్ చెప్పండి నాకు. నా పేరు గంగా అండి, నేను పెద్దమ్మాయిని. అయితే ఇక్కడ నేను ఒకటి మధ్యలో మీ ఫ్యామిలీ గురించి కంటే కూడా ముందర ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నాన్నగారు రాసిన పాటల్లో ధర్మదాతలో ఒక పాట ఉంది, మంచి పాట, ఓ నాన్న నీ మనసే వెన్న. అవును. ఆ పాటని మీరు స్వయంగా అనుభూతి చెందారా లేదా మీ ఇంట్లో మీ నాన్నగారి దగ్గర? ఆ పాట సిచ్యుయేషన్ వేరు, దానికి సంబంధం లేదు, పాటను అనుభూతి చెందడం అంటున్నాను. పాటను ఎట్లాగూ అది విన్నప్పుడల్లా కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే నాన్న నీ మనసే వెన్న అన్నారు కాబట్టి మీ నాన్నగారి మనసు వెన్నలా ఉండేదా లేకపోతే కారపూసలా ఉండేదా? వెన్నే. అది అందుకని అడుగుతున్నా. వెన్నే. అందుకని ఆ పాట మీ వరకు సంబంధించిందా లేదా? అలాగే ఒకటి అన్నయ్య మీద పాట ఉంటుంది ఒకటి, అన్నయ్య సన్నిధి. అందులో కూడా ఏంటంటే అన్నయ్య మీద అనేది పక్కన పెట్టేస్తే ఒకే తీగ పువ్వులమై అన్నారు కదా. మీరు నాన్నగారికి 4 అమ్మాయిలని విన్నాను. మీరు కూడా ఒకే తీగ పువ్వులానే ఉన్నారా? అంతే అండి. అంటే ఆ తీగ నాన్నగారు అలా జాగ్రత్తగా పెంచారు, నాన్న జాగ్రత్తగా చూడబట్టే అట్లా ఉన్నాము, లేకపోతే అది సాధ్యపడదు కదా మళ్ళీ. అవును. అయితే ఒక్కసారి మాకు ఫస్ట్గా మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లలు ఎంత, మీ పేర్లు. మా అమ్మాయి పేరు మనస్విని, అబ్బాయి పేరు చైతన్యదేవ్, మా వారి పేరు భాస్కర్ రెడ్డి. పాప అంటే మనస్విని, తను సాఫ్ట్వేర్ ఇంజనీరు, అల్లుడు కూడా సాఫ్ట్వేరే సుధాకర్ రెడ్డి. చైతన్య భార్య అఖిల, తను అంతా ఇంజనీరింగ్ లెవెల్, 4. వాళ్ళకి మనస్వినికి వరేణ్య, శౌర్యధన్ పిల్లలు. చైతన్యదేవ్కి సమన్వయి, క్షేత్రజ్ఞ, అన్నీ నానబెట్టిన పేర్లే. ఓకే. మీరు గురించి, మీ నాన్నగారి పిల్లల గురించి చెప్పండి ఇప్పుడు. మీరు పెద్ద చెల్లెలు యమున, తను హోమియో డాక్టరు, తనకి 2 పిల్లలు, వాళ్ళకి మళ్ళీ ఇద్దరు. అల్లుడు యమున భర్త సురేందర్ రెడ్డి, తను బ్యాంకులో చేసి తను రిటైర్ అయిపోయారు. సరస్వతి 3వ అమ్మాయి. సంతోష్ రెడ్డి తను బిజినెస్ చేస్తారు. సరస్వతికి ఒకడే కొడుకు, లయచరణ్ అని. ఆయనకి పెళ్ళయింది, ఆయనకు కూడా ఒక బాబు, కోడల పేరు సరళ. తర్వాత చిన్నమ్మాయి కృష్ణవేణి, తనకు ఒక బాబు అన్వేష్, భర్త వెంకటేశ్వర్ రెడ్డి. తర్వాత మళ్ళీ అన్వేష్కి 2 అమ్మాయిలు, ఇప్పుడు కోడల పేరు ప్రశాంతి. ఓకే. ఇప్పుడు మీ పేర్లు వింటే నదుల పేర్లు పెట్టారు నాన్నగారు. అంటే దానికి ఎప్పుడైనా మీరు నదుల పేర్లు పెట్టడానికి కారణం ఏమైనా చెప్పారా? గంగా, యమున, సరస్వతి అయితే త్రివేణి సంగమం 3 వింటాం మనం. అవును. కృష్ణవేణి మళ్ళీ ప్రత్యేకంగా వేరేగా వస్తుంటుంది, గ్యాప్ వచ్చింది పేరు అది. గంగా అంటే అప్పుడు అమ్మకి ఒక 3-4 పిల్లలు ముందు పోయారు. అప్పుడు అక్కడ మా దగ్గర ధర్మపురి అని, అక్కడ గంగా నది, దక్షిణ గంగా అంటారు, గోదావరి పాయ అనుకుంటా, దాన్ని మొక్కుకునేవాళ్ళు. నాన్నకు నమ్మకాలు లేకపోయినా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు. సరే, వాళ్ళ మాట ఎప్పుడు నాన్న కాదనేవారు కాదు. వెళ్ళి మొక్కుకుని తర్వాత పుట్టినందుకు గంగా అని పెట్టారు. ఆ తర్వాత గంగ నుంచి నాన్న మిగిలినవన్నీ నానబెట్టారు. ఇంకెలాగో ఒక నది పుట్టింది కదా. ఇంకా ఎప్పుడైనా అమ్మాయిలే ఉన్నారు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు, నాన్నకు అమ్మాయిలే ఇష్టం. ఎందుకంటే నాకు కూతురు పెట్టినప్పుడు కూడా అమ్మ ఫీల్ అయింది కానీ నాన్న బాధపడలేదు, సంతోషించారు. ఇంకో అమ్మాయి వచ్చింది ఇంట్లోకని. పర్వాలేదు అలా అయితే. అంటే మామూలుగా ఒకప్పుడు జనరేషన్లో ఏంటంటే వంశాన్ని ఉద్ధరించడానికి వంశోద్ధారకుడు ఇలాంటి మాటలు విని చెవులు తుప్పులు కూడా పట్టిపోయాయి మనకి. మా అమ్మమ్మ వాళ్ళు బాధపడేవాళ్ళు కానీ నాన్న ఎప్పుడు పడలే. వాళ్ళది పర్వాలేదండి, వాళ్ళకి కన్సిడర్ చేయొచ్చు, పర్వాలేదు. నాన్నగారి వరకు హ్యాపీ కదా. అనేవారు ఇంకా మాటల్లో, నాకు అబ్బాయిలు లేనందుకు సంతోషంగా ఉంది. కారణం ఏమైనా చెప్పారా లేనందుకు సంతోషానికి? నాకు అమ్మాయిలు పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అని. అంటే
మళ్ళీ మెల్లిగా అబ్బాయిలు లేనందుకు అదృష్టవంతుడే అన్నారు. అది రహస్యంగా అనమాట అది. కానీ చాలామంది పిల్లలతోటి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, అంటే మా సెలబ్రిటీస్ పిల్లలతోటి ఎక్కువ మంది అమ్మాయిలే స్పందిస్తున్నారు. కారణం తెలియదు. అబ్బాయిలు కూడా మాట్లాడారు కొంతమంది, కానీ ఇప్పుడు గుమ్మడి గారితో మాట్లాడినా వాళ్ళ పిల్లలు అట్లాగే నలుగురు ఆడపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు, అబ్బాయి కూడా ఉన్నారు కానీ అమ్మాయిలు మాట్లాడారు. చాలా వరకు కూడా ఎక్కువ మంది లేరని మాట్లాడలేదని కాదు కానీ ఆడపిల్లలు స్పందిస్తున్నారు. అంటే గుమ్మడి గారి ఇంట్లో కూడా ఆయనకు వాళ్ళ అమ్మాయిల మీద అంటే ప్రేమలో తేడా ఉండదు, కానీ అమ్మాయిలతో అటాచ్మెంట్ ఎక్కువ. చెప్పారు, ఆయన జడలు కూడా వేసేవారని చెప్పారు ఆవిడ. అది నాన్నగారితో మీకు ఎట్లాంటి అనుభూతులు ఉండేవండి? అంటే జనరల్గా ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్లల్ని కొంచెం దూరంగా ఉంచడం, లేదంటే మీరు ఆడపిల్లలు అని అట్లా ఉంచడం, అట్లాంటి దాని నుంచి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అందరు బాగా చదువుకున్నారు. మీరు మర్చిపోయి మీరు కూడా ఏం చదువుకున్నారు? నేను బిఏనండి. అదే అసలు గ్రాడ్యుయేషన్ దాకా వచ్చారు కదా. చదువుదాం అనుకున్నా కానీ అమ్మకు బాగుండేది కాదు. పిల్లలు పెళ్ళి అవ్వడం, డెలివరీలు ఇవన్నీ అయ్యేసరికి ఇంకా ఎంఏ చదవడం కాలేదు. నేను బిఏ ఫైనల్ ఎంఏ ఎంట్రన్స్ ఇవ్వబోయే ముందు రోజు కన్సీవ్ అయితే నాన్న నువ్వు అట్లా మెట్లు ఎక్కి వస్తుంటే నేను చూడలేను, వద్దు తర్వాత చదువుకో అన్నారు. ఇక అది ఆగిపోయింది. నాన్న ప్రేమకు లొంగిపోయారు. మిగిలిన ఒక చెల్లెలు హోమియో డాక్టర్ అన్నారు, మిగిలిన చెల్లెళ్ళు? ఇంకో అమ్మాయి ఎంఏ చేసింది, కృష్ణవేణి బిఎస్సి చేసింది. అందరినీ గ్రాడ్యుయేషన్ దాకా చదివించారు హ్యాపీగా. అంటే మీ ఇష్ట ప్రకారం చదివించారా లేకపోతే? లేదండి, మా ఇష్టమే. నాన్న ఎప్పుడు యమున చదువుకునేటప్పుడు కూడా రాత్రి నాన్న ఇంటికి వచ్చే లోపల లైట్ ఉంటే ఇంకా చదువుతోంది, పడుకోమ్మను, హెల్త్ పాడైపోతుంది అనేవారు. నాన్న పైన తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైట్ వేసుకుని చదువుకునేది. అంతేగాని ఇంకా చదవట్లేదు మార్కులు కూడా ఎప్పుడు అనేవారు కాదు, స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారితో మీకు ఫస్ట్ చిన్నప్పుడు అనుభూతులు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా మీకు? బాగా చిన్నప్పటివి కొట్టడం కానీ, ప్రేమగా చూడడం కానీ, తిట్టడం కానీ అన్నీ కొట్టారు. కొట్టడం చిన్న దెబ్బే, ఎక్కువ మాట్లాడేదాన్ని. అన్నం తింటున్నప్పుడు వరుసగా ఇట్లా కూర్చునేవాళ్ళము. అన్నం తింటుంటే మాట్లాడుతూనే ఉన్నా, వెనకాల ఒకటి వేసారు, వేసేసరికి మొహం పళ్ళెంలో పడింది. ఆ చిన్న దెబ్బకి అదొకటి గుర్తుంది. ఇంకొకసారి ఏదో ఒళ్ళో వేసుకున్నాను, ఈ వేరుశనక్కాయలు పల్లీలు అంటాం కదా, అవి వేసుకుని చిన్నప్పుడు గౌన్లో వేసుకుని తిరుగుతుంటే అప్పుడు అది కోప్పడ్డారు, నీకు గిన్నె లేదా ఇట్లా ఎందుకు ఒళ్ళో వేసుకుంటా. అప్పుడు చిన్న సరుపు వేశారు 2 సార్లు. బాగా అంటే బాగా నీట్గా ఉండాలి అని ఆ పద్ధతి అనమాట. చాలా అమ్మో, నాన్న బట్టలు కూడా మేమే తీసుకురావాలి రూమ్లోకి, ఎవరు ముట్టినా ఇష్టం ఉండేది కాదు. పిల్లలే తేవాలంతే. అంటే మేము కూడా ఇట్లా జాగ్రత్తగా తీసుకెళ్ళేవాళ్ళం. బస్సు పిల్లలు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేవాళ్ళు. స్వీట్గా గడిపిన క్షణాలు ఎలా ఉన్నాయి నాన్నగారితో? అంటే ఆడుకునేవారా నాన్నగారితో? కానీ చదువు ఎప్పుడైనా చెప్పించుకునేవారా? మా పిల్లలతో, మనవాళ్ళతో ఎక్కువ మనవాళ్ళతో ఎలాగో ఉంటుంది, అసలు కంటే వడ్డీలు బుద్ధి కదా మళ్ళీ. మీతో ఏమైనా జ్ఞాపకం ఉందా? బిజీగా ఉండేవారు అప్పుడు? లేకపోతే చాలా బిజీగా ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నా చాలా జాగ్రత్తగా చూసేవారు. కొంచెం ఏదన్నా ఒంట్లో బాగాలేకపోయినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము. ఇదొకటి ఏంటంటే రోజు మెడ్రాస్ నుంచి అప్పుడు ఫోన్లు లేవు, లెటర్స్ రాసేవాళ్ళు పళ్ళు తోముకోవడం గురించి. ఏమని? పళ్ళు తోముకున్నారా లేదా, సరిగ్గా తోముకున్నారా లేదా అని పడుకునే ముందు. ఇది బాగుంది, ప్రత్యేకంగా ఉంది. ఇది రాగానే చూసేవారు ఎట్లా ఉన్నామేంటని. అంత కేర్. మళ్ళీ కొంచెం ఇట్లా వంగితే వెంటనే భుజాలు ఇట్లా అనేవారు అనమాట, గూని వస్తుందేమో అని భయం. వెంటనే ఇట్లా అనేవారు, అట్లా వంగొద్దు, వంగి నడవద్దని. ఇవన్నీ చాలా జాగ్రత్త చూసుకునేవారు. అంటే జనరల్గా ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్గా ఉన్నవాళ్ళు బయట ఇంట్లో కూడా కొన్ని చోట్ల, అందరూ అని చెప్పాను, కొంత స్టేటస్ చూపిస్తూ నేను గ్రేటు అన్నట్టుగా ఉంటారు. అలా ఉండేవారా? నాన్నగానే ఉండేవారు? నాన్నగానే. ఎప్పుడు బయటదేవి ఇంట్లోకి తీసుకురావడం అది లేదనమాట. అంటే బయట నుంచి రాగానే అన్ని చెప్పడం అలవాటు. అది కాదు, నేను ఆ బయట ఉన్న ఆ దర్పం అంతా ఇంటికి తీసుకురావడం అస్సలు లేదు. నాన్న చిన్నపిల్లాళ్ళని ఉండేవారు ఇంట్లో. ఎప్పుడైనా అలా వెళ్ళి వచ్చిన సంఘటనలు చెప్పినవి గుర్తున్నాయా మీకు? అంటే మంచి ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది ఇవాళ, నాకు సంతోషంగా ఉంది. దాదాపు ఎప్పుడు రోజు మీటింగ్ నుంచి రాగానే ఏమైనా విశేషాలు ఉంటే చెప్పేవారు. గుర్తున్నాయి? స్పెషల్ ఏమైనా గుర్తున్నాయి ప్రత్యేకంగా? అట్లా అంటే రోజు ఉండేవి కదా. ఏకవీరం మటుకు మాటలు రాయడానికి నాన్న పెద్ద ఇష్టపడలేదు. అప్పుడు డిఎల్ నారాయణ గారు, సీతారాం గారు వాళ్ళు వచ్చారు ఇంటికి. పూలు పళ్ళు, అమ్మకు బట్టలు, నాన్నకు బట్టలు తీసుకుని వచ్చారు. వచ్చి కూర్చున్నారు. నేను మాటలు రాయను, నాకు ఇష్టం లేదు, పాటల వరకే నేను అంటే కూడా వినలేదు. సాయంత్రం వరకు కూర్చున్నారు. ఇంకా సరే అనే వరకు ఒప్పుకోలేదు, వినలేదు, ఇంకా వెళ్ళలేదు.
అదొకటి చాలా గట్టిగా అడిగి మరీ రాయించుకున్నారు. అయితే ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ప్రస్తావించారు, అంటే రామారావు గారు ఇష్టపడి రాయించుకున్నారు మాటలు ఏకవెరికి అనేది విన్నాను. అవునా? రామారావు గారు కాదు, అక్కడ ప్రొడ్యూసర్స్. సీత విశ్వనాథ్ గారు రాసిన దానికి మీరే న్యాయం చేస్తారని. అప్పుడు విశ్వనాథ్ గారితో ఆయన మాట్లాడుకున్నారా అప్పుడు? లేదు, కానీ విశ్వనాథ్ గారు చూసి చాలా బాగుంది నా నవల కన్నా అన్నారట. అదొకటి తెలుసు నాకు. ఆత్రేయ గారేమో సినిమా నుంచి బయటకు వస్తూ తెలుగులో రాయాల్సింది అన్నారట. ఎందుకన్నారు? బాగా ప్రౌఢంగా ఉంది కదా భాష, అందులో కావ్య భాష. అందుకని ఆయన కొంచెం అట్లా చమత్కారంగా అంటుంటారు. ఆయన మరీ సింపుల్ మాటలే కదా ఆయనవి. అవును. అందుకని తెలుగులో రాయాల్సింది అన్నట్టు. అదే ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో పాటలు రాసిన వాళ్ళలో చూస్తే అప్పట్లో ఉన్న మీరు ఇప్పుడు ఎలాగ సందర్భం వచ్చింది, ఆత్రేయ గారు అంతా చిన్న చిన్న అలతి పదాలతో రాసేవారు. నాన్నగారు రాసినప్పుడు ఈ ప్రబంధాల యొక్క ప్రభావం బాగా ఉంది. క్లిష్టమైన సమాసాలు, ఎంఏ తెలుగు వల్ల, టీచింగ్ వల్ల కూడా రెండూను. ఎందుకంటే పెద్ద పెద్ద సమాసాలు, కష్టమైన పదాలని ఉండేవి కాబట్టి నాన్నతోనే వచ్చాయి అవి సినిమాల్లోకి. నాన్న మొదలు పెట్టినప్పటి నుంచి. అంతకుముందు కృష్ణశాస్త్రి గారు మల్లాది అవి ఉన్నా కూడా నాన్న పందా వేరు లేదు. వాళ్ళు కూడా ఇంత క్లిష్టంగా దీన్ని పెద్ద పెద్ద సమాసాలు రాసేవారు. మొత్తం వాక్యం అంతా కూడా సమాసం ఉండేది. అందులో రామారావు గారి పౌరాణికల్లో ఎక్కువ ఉండేది. ఆయనకి సరిపోయేది కరెక్ట్గా. ఆయనకు అదే ఇష్టం కూడా. ఎంత క్లిష్టంగా ఉంటే అంత ఇష్టం కూడా. ఆయన పలకగలరు కూడా కదా, ఆయన బాధ లేదు. కృతజ్ఞత ఒకటి తప్ప అన్ని పలకగలరు. మనం ఎత్తి చూపాలంటే రెండే రెండు. ఒకటి కృతజ్ఞత, సరదాగా అంటే తప్పేం కాదండి అది. కృతజ్ఞత ఒకటి. చాలా మంది అన్నది ఎడం చేత అభయం ఇచ్చేవారు, అవి రెండే ఆయన దగ్గర ఇంకా అంతా బాగుంటుందని అనుకునేవారు. ఒకటి పలికేది జ్ఞ అనేవారు అంతే, అదొకటి. మరి ఎవరైనా పలికించితే బాగుండేది, ఆయన పలకలేని వారు కాదు కదా ఆయన. కాదు, కానీ మరి ఏంటో మరి ఆయన ప్రయత్నించలేదేమో మరి తెలియదు. ఎందుకంటే అంత డిక్షన్ ఎవరికి లేదు, అంత జ్ఞాపక శక్తి కానీ లేదు. పదాలని ఎంత పెద్దటి దాన్నైనా సరే ఒక పేజీ స్క్రిప్ట్ని కూడా అంత సింగిల్ టేక్లో ఇస్తారు కదా ఆయన. సరే, ఒక్కసారి మీ చెల్లెళ్ళని కూడా పిలిస్తే. కృష్ణవేణి సినిమాకు కూడా మీ నాన్నగారు పాటలు రాశారు అనుకోకుండా. అదే అంటే టైటిల్ ఆయనే పెట్టించారా లేకపోతే? మీరు కూడా చెప్పండి నాన్నగారి గురించి, మీకు నాన్నగారితో ఉన్న అనుబంధం. నేను పుట్టకముందే నాన్న కలం నుంచి పాట పుట్టింది. అంటే నాకంటే పెద్ద. కృష్ణవేణి సినిమా మీకంటే పెద్దదే? కృష్ణవేణి కాదు, పాటలు అంటున్నాను. పాటలు ఓకే. రాయడం మొదలు పెట్టడం ఫస్ట్ పాట. తర్వాత నాన్న ఎప్పుడు కానీ ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు కాదు. ఫ్రీగా పెరిగాం మేము, అట్లా లిమిట్స్ దాటలేదు. అక్కకు ఒక్కొక్కరికి ఒకటి డ్యూటీ ఉంటుంది. నాకు మటుకు టీవీది చెప్తుండేవాడు. టీవీ రాకముందరే టీవీ రాకముందు నేను చిన్నదాన్ని. మామూలుగా స్కూలింగ్ రావడం, నాన్న కూడా అప్పుడు చాలా బిజీ ఉండేవాడు. కలిసినప్పుడు రాత్రి మేమంతా తెలుగు మీడియం అయితే నాన్న మెడ్రాస్ వెళ్ళినప్పుడు తను తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు స్కూల్లో. ఓహో, ఆఖరమ్మాయికి వచ్చేసరికి ఇంగ్లీష్కి వెళ్ళారు అనమాట. అంటే ఎంతైనా ఎక్స్పోజర్ వేరు ఇంగ్లీష్ మీడియంది. నానేమో తెలుగే ఉండాలని తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. మరి ఆయన ఎవరు తెలుగు వాడని కూడా చెప్పారు కదా. అట్లా ఎందుకు చేసావు అంటే, మేము ఎటు చదువుతున్నాం కదా, తన ఒక్కదన్నా ఇంగ్లీష్లో చదువు, అందుకే నాన్న లేనప్పుడు తీసుకెళ్ళా. అవునా? ఓకే. ఇప్పుడు కృష్ణవేణి సినిమా కూడా మీ నాన్నగారు పాటలు రాశారు. అవును. అంటే ఆ సినిమా టైటిల్ మీ పేరు పెట్టించారని ఏమైనా అనుకున్నారు ఎప్పుడైనా? అట్లా లేదు. ఈ కోయిన్సైడ్ అయిందా? ఉంది. అవును, కృష్ణానది ఉంది, కానీ కృష్ణవేణి అనే పెట్టించారు కదా పేరు, అందుకని అంటున్నాను. నాగార్జునసారం కావ్యంలో కూడా నాన్న కృష్ణవేణి తరంగిణి అని పద్యం ఉంది కదా, అది ఎప్పుడు 1955లో రాశారు నాగార్జునసాగరం. కర్పూర వసుంధరాయ కన్నా ముందే. దాంట్లో కృష్ణవేణిది చాలా సార్లు వస్తుంది. మామూలుగా మనం అంటాం కృష్ణవేణి అని అంటాం కూడా, అన్నప్పుడు కృష్ణామాత అనే బదులు కృష్ణా పుష్కరాలు వచ్చినా కూడా కృష్ణవేణి మాతనే అంటాం. నది గురించి ఎక్కువ ఉంది. అవును. దాని మీదే కదా మరి డ్యామ్ అంతా కట్టింది, అందుకని ఆ పేరే ఉంటుంది కదా. పిల్లలందరికి కూడా మన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. మా బాబు ఏమో అన్వేష్, తను అన్ని ఏదో సర్చ్ చేస్తున్నాడు, అటు ఇటు అన్ని వెతికేవాడు, పేరు అది పెట్టేసాడు. అది చూసి వెతకడం చూసి. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం, మామూలుగా ఇప్పుడు మన కుటుంబాల్లో ఏంటంటే పెళ్ళైన తర్వాత అత్తవారింటి వాళ్ళ ప్రాధాన్యతతోటే పేర్లు పెట్టాలి అనే ఒక మూసలో పోతూ ఉంటాం అందరం మనం.
మీ వాళ్ళందరూ అంగీకరించారా మరి దానికి? అంటే లేదా నాన్నగారు మాట అంటే భయమా వాళ్ళకు కూడా? గౌరవం, భయం కాదు. గౌరవంతో కూడిన. వాళ్ళు ఏదో శివుడి పేరు ఏదో అంటే నాన్న పెట్టారు. అంటే ఆ రోజు వరకు వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టుగా ఇచ్చి చాలా ఇచ్చేవారు. ఆయన పెట్టవలసింది ఆయన పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళ క్యారెక్టర్ని బట్టి మార్చారు అన్నమాట పేరు. పిల్లలందరిది అట్లాగే ఎవరు ఇబ్బంది పడలేదుగా తర్వాత మీరేమి వాళ్ళ నుంచి? అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను చాలాసార్లు అనుకుంటాను, ఆడపిల్లల్ని కన్నా తండ్రి ఒక్కొక్కసారి పాపం అందరికీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సి వస్తుంది, ఎంతటి కవి అయినా సరే. అలాంటప్పుడు కొంచెం మనలాంటి వాళ్ళకి దుఃఖం వస్తూ ఉంటుంది కూడా. కాబట్టి అది లేకుండా మీరు అంటే కన్యాదానం గురించి కాదు నేను అనేది, ఒక్కదానికి అయింది నాన్న అమ్మున్న అదే చెప్పకపోతే తర్వాత మీరు చేశారా ఇంకా? ఓకే ఓకే. అంటే అమ్మ అప్పటికి చాలా ఎర్లీగా అనుకుంటా కదా. 83 నుంచి వరుసగా పెళ్ళిళ్ళు, 83, 84, 85 వరుసగా ముగ్గురు పెళ్ళిళ్ళు. ఇంకా మీరు పెద్దరికం తీసుకున్నారు అప్పుడు. ఓకే. పిల్లలందరితో కూడా బాగా మాట్లాడేవాళ్ళు రోజు ఈవినింగ్ వచ్చాక ఫ్రీ టైంలో. తర్వాత మా బాబు పెళ్ళాక కోడలు తను పాటలు పాడుతుంది, తప్పకుండా ఓ పాట పాడించుకునేవాడు. కాకపోతే ఎక్కువ రోజులు పాపం లేరు, అది కొంచెం బాధ అనిపిస్తుంది. వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు కదా. అప్పుడే నాన్నగారు పాటలు పాడేవారా మీ పిల్లలు? నాన్న పాటలు, కోడలు అది కోడలు మాట అంటున్నాను. నాన్న పాటలు వాళ్ళు పిల్లలే కదా అందుకంటున్నాను. ఫస్ట్ పాట అదే సంగీత సాహిత్య అదే స్వరం లేడైనా పాడే తూర్పు పడమరలో శృతి కలిపేవారు. ఆయన పాడగలరు కదా, అడిగి పాడించుకున్నారు. అదొకటి బాగుండేది కానీ తర్వాత అది కొంచెం అదే బాధ. అది తప్పదు ఇంకా, అది ఎప్పటికైనా అది తీరని లోటే అది. ఇద్దరు మనవరాళ్ళు పుట్టారు, అప్పుడు కూడా బాగా అనిపించేది. నాన్నకు ఉంటే బాగుంటుంది, ఇష్టం కదా, ఉంటే బాగుండేది. వాళ్ళతో ఉండే అనుబంధం వేరుగా ఉంటుంది కదా మనతో కంటే కూడాను. ఇప్పుడు మీరు అందరికంటే ఆఖరి అమ్మాయి కదా, గారం ఎక్కువైందా మీకు? చాలా ఎక్కువ బాగా. అంటే రిస్ట్రిక్షన్స్ కూడా అసలు ఏది రెస్ట్రిక్షన్స్ మాట చెప్పట్లా, ఆఖరి వాళ్ళంటే ఇంక తర్వాత ఎవరు లేరు కాబట్టి వీళ్ళకి మొత్తం చేసేస్తా కూడా చేసింది. అక్క తర్వాత ఎలాగో అమ్మతో సమానమే, అది వేరు మళ్ళీ. అక్కకి తర్వాత మనం వద్దన్నా సరే అమ్మ పదవి వస్తుంది. అంటే బాయ్ కట్ ఇష్టం, అందుకని చిన్నప్పుడు దీనికి బాయ్ కట్ ఉంచేవాళ్ళం. కుర్తా పైజామా వేస్తే రాజేష్ ఖన్నా స్టైల్లో వేయమనేవారు చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు. మీ నాన్నగారితో ఉన్న ఒక స్వీట్ మెమరీ చెప్పండి. చాలా ఉన్నా కానీ ఒకటి మంచి. చాలా ఉన్నాయి. స్వీట్ అంటే అది కొంచెం బాధ కూడా ఉంటుంది. 2017 మేలో ఇట్లా కూర్చున్నాము, నాన్న ఎందుకు ఇంత సన్నగా ఉంటున్నావు, తినవా, నీ ఇష్టం చేయించుకో, చెప్పి చేయించుకో, ఎప్పుడు అదే అన్నాడు. ఎందుకు ఇంత, అది ఒక్కటి నేను మర్చిపోను. అది వాళ్ళకు ఉండే ప్రేమ అలాంటిది. అది మేలోనే, తను జూన్లో అయింది, మేలో అదే ముందు రోజు రాత్రి తనే పెట్టింది మామిడి పండు నాన్నగారికి. పెరగన్న మామిడి పండు పెరుగన్నం ఎక్కడి నుంచైనా మీకు బాగా తెచ్చిన గిఫ్ట్లు బాగా గుర్తుండిపోయాయా? చాలా చోట్లకి తిరుగుతూ ఉండేవారు కదా వీళ్ళందరూ. అప్పుడు చీరలు, ఆ బీడ్స్, క్రిస్టల్స్, అప్పుడు అది ఫ్యాషన్ ఉండేది. అవునా? శారీ సెలెక్షన్ బాగానే చేసేవారు? బాగుండేదండి. అయితే మేము చెప్పేవాళ్ళం రంగులు, ఈ రంగు మీద ఇట్లా ఉండాలి అని చెప్తే దాని అట్లాగే తీసుకొచ్చేవారు. కానీ ఓపికగా తెచ్చేవారు కానీ విసుక్కునేవారు కాదు, ఏంటంటే చీరలు తేవడం ఏమిటి అనేది ఎప్పుడు లేదు. ఎక్కువ వెళ్ళేవారు కదా, స్పెషల్ కదా అక్కడ చీరలు. మరి సింగపూరు, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తెచ్చారు. కానీ నాకు ఒకటి చిన్న ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు నలుగురు ఇక్కడే ఒకచోట కలిసి ఉంటున్నాం అంటున్నారు. జనరల్గా అన్నదమ్ములు అయితే కనుక ఒక ఫ్యామిలీ కింద తోటికోడలతో అది కలిసి ఉంటారు. ఆడపిల్లలు కలిసి ఉండడం, ఆడపిల్లలు ఉండాలనుకోవడం వేరు. వచ్చిన అల్లుళ్ళు కూడా ఎట్లా, మీరు అలా ఎలా కోఆపరేట్ చేయగలిగారు వాళ్ళు? నాన్న అందుకే అల్లుళ్ళు దేవుళ్ళు అంటే కలిశారు కాబట్టి దేవుళ్ళు అయ్యారు, కలవకపోతే ఏమయ్యేదో తెలియదు మనకి. మనల్ని బట్టి కూడా మా బట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండడం, ఏదైనా కూడా ఏమి రాకుండా, నాన్న కూడా చాలా రాకుండా, నాన్న అందరితో స్నేహితుల్లానే ఉండేవాడు. మనల్ని కూడా అనేవాడు కదా, ఏదైనా ఆపేవాడు, ఏదైనా ఆర్గ్యూ చేసుకుంటున్నా అల్లుళ్ళకి సపోర్ట్ చేసేవాడు.
అంటే వాళ్ళ ముందర వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నలుగురు ఒక చోటే ఉండడం అనేది. మీరు ఏం లేదండి, ఏది నా అనుకోకూడదు, మన అనుకుంటే అంత బాగుంది. అంటే సాధారణంగా అండి మనం చూసినప్పుడు ఎంత అనుకున్నా మేల్ యుగో ఒకటి ఎక్కువ ఉంటుంది. ఈ ఆడపిల్లలతోటి అత్తగారింటి దగ్గర అంటే అత్తగారిల్లు కాకుండా మీరు కట్టుకున్నా కూడా ఆ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఫీలింగ్ లేదు కాబట్టి నేను ఇన్నిసార్లు అంటున్నాను, అది అప్రిషియేటింగ్గా అంటున్నాను తప్పించి వేరే కాదు. చాలా రేర్గా జరుగుతుంది అది. ఆ పరంగా నాన్నగారు చాలా చాలా లక్కీ, ఆడపిల్లలే ఉన్నందుకు, ఆడపిల్లలతో పాటు అల్లుళ్ళు కూడా కలిసి ఉన్నందుకును. నాన్నగారు రాసిన పాటల్లో మీకు ఎక్కువ ఇష్టపడిన పాట అంటే ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది, అన్నీ ఇష్టం అని చెప్పకండి, ఏదో ఒకటి చెప్పండి. నీ మది చల్లగా అది ఇష్టం. ఏమైనా కారణం ఉందా? మీనింగ్ కూడా బాగుంటుంది దాని వచ్చి అందువల్ల ఇష్టం అది. మాట్లాడేవారు మీరు కొంచెం డిస్టెన్స్లో అంటే తక్కువ అంటే నాన్న టైం బిజీ కదా. అదే మామూలుగా ఏంటంటే వాళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ టైంతో మనతో కలిసి ఉంటారు, ఎక్కువసేపు ఉండరు. కానీ అంటే మీటింగ్ లేని రోజు సాయంత్రం సినిమా చూసి సినిమా రమ్మని పైన ఎవరో ఒకరు ఇద్దరన్నా నాన్న పక్కన కూర్చోవాలి. కింద కిచెన్ దగ్గర అక్కడ బిజీగా ఉన్నా ఏం చేస్తున్నారు అదంతా తర్వాత చూసుకోవచ్చు, వాళ్ళు చేస్తారు లేవంటే మనిషి ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చేస్తారు మీరెందుకు ఉన్నారు అక్కడ అని రమ్మనేవాళ్ళు. అంటే పిల్లలు కూడా అనమాట నాన్నగారు. పిల్లలు కూడా చుట్టూ ఒక ముగ్గురు తప్పకుండా ఉండాలి, ఒక ఇద్దరన్నా. అల్లుళ్ళని కూడా అట్లాగే పిలిచేవారు, ఊరికి ఏం బిజినెస్లు ఏం ఉద్యోగాలు వచ్చి పైన కూర్చోండి అని. ఇప్పుడు వాళ్ళకి నాన్నగారికి మాట అది ఏమి కాకుండా ఆయన అది మెయింటైన్ చేశారు, వాళ్ళు అలా ఉన్నారు. మీ నాన్నగారు అంటే ఇప్పుడు మీ పెళ్ళప్పుడు నాన్నగారు లేరని అన్నారు, మీకు ఎట్లా అనిపించింది అప్పుడు మనసుకి? అమ్మ అది చెప్పారు కదా మీరు, ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే నాన్నగారు కన్యాదానం చేయట్లేదు అప్పుడు, అంటే అక్క చేసినా ఎవరైనా ఒకటే. ఆ లోటు అయితే తెలియకుండానే చేసింది అక్క. అదే అంటున్నాను, అక్క చేయడం వేరు. అప్పుడు మీ మనసుకి ఎలా అనిపించింది అంటున్నాను. అంటే నాన్న చేస్తే బాగుంటుంది అనేది మనకి ఉంటుంది ఒక పిల్లలుగా, అక్క చేయకూడదని కాదు. ఉంది కానీ దాన్ని ఏం చేయలేదు. బుక్స్ నాన్నగారు బుక్స్ చదువుతారా బాగా మీరు? నేను చాలా తక్కువ పాటలే వినడం. ఉన్న వాటిల్లో చదివిన పుస్తకం ఏదైనా ఉందా మీరు, అంటే మీరు ఇష్టపడిన పుస్తకం? చదవడం అంటే నిజంగానే నేను చదవలేదు, పాటలవే బుక్స్ అవే చూస్తుంటాను. కానీ ఎప్పుడైనా పాటలు విని నాన్న ఈ పాట ఇంకా బాగా రాస్తుంటే బాగుండేది, లేదంటే ఈ పాట ఇంకా నాకు నచ్చలేదు బాగుంది, ఇలాంటి అభిప్రాయం ఎప్పుడైనా చెప్పేవారా మీరు? నేను ఎప్పుడు చెప్పలే, మామూలుగా విని ఎంజాయ్ చేయటమే అంతే. మీరు అంటే మీరు ఎక్కువ అందరు తక్కువ మాట్లాడతారా అసలు? మామూలుగా అంటే చాలా లిమిటెడ్గా మాట్లాడుతుంటే నేను ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కువ ఏ విషయం మీద ఆర్గ్యూ చేస్తారు? దీని గురించే, ఈ కూర అంటే ఆ కూర అంతే. తను సరిగ్గా తినదు ఎప్పుడు, దాని గురించి అయితే మాకిద్దరికి ఎప్పుడు యుద్ధమే, గొడవే. నాన్నగారి పాటలతో పాటు ఇప్పుడు నాన్నగారిలో మీకు బాగా నచ్చిన లక్షణం? బాగా అంటే పిల్లల్ని ఇష్టపడతారు, చాలా ఓపిక, బాగా ఎవరిని కామెంట్ చేయరు అసలు, బయట వాళ్ళని కూడా చేయనీరు. తను కూడా ఎవరిని క్రిటిసైజ్ చేయడం అయితే నేను చూడలేదు. ఇప్పుడు నాన్నగారి కోసం ఇంటికి చాలామంది వస్తూ ఉండేవారు కదా, అట్లా మీరు చూసిన వాళ్ళతోటి అంటే మీరు చూసినప్పుడు వచ్చిన వాళ్ళతో జరిగిన మంచి సంభాషణ ఏదైనా జ్ఞాపకం ఉందా? నేను తక్కువే అండి, ఉండడం తక్కువ. పోనీ ఎవరి గురించి అయినా బాగా చెప్పడం ఉందా? అంటే వాళ్ళు కలిసిన మనుషుల్లో రామారావు గారి గురించే ఎక్కువ చెప్పేవారు, ఇష్టపడేవారు, చెప్పేవారు. బాగా ఇష్టం అన్నమాట. అంటే ఆయనే అసలు సినిమాల్లోకి తీసుకొచ్చారనే మాట అంటారు కదా. ఓకే, తీసుకొచ్చారు. మీ మాటల్లో మీ నాన్నగారిని మీరు ఏమని వర్ణిస్తారు? మీకు ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నాన్న అంటే నాకు ఇది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నాన్న అంటే నాన్నే అంతే. ఇంకో అంటే ఎట్లా అంటే ఆడపిల్లలంటే చాలా ఇష్టం, నాన్న కూడా అంతే ఇదిగా చూసేవాడు, మాట్లాడేవాడు. అంటే ఇప్పుడు ఆడపిల్లలకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేవారా? అది లేదు మళ్ళీ. మీరు అడిగితే చీరలు తెచ్చి పెట్టడం అంతే, అది మీరు అడిగితేనే. అది అక్కడ వేరే కంట్రీస్కి వెళ్తే అడిగేవారు ఏమైనా దేవాలంటే చెప్పేవారు, వేరే కంట్రీస్కి వెళ్తాయి. కానీ అంత బిజీలో కూడా ఆయన ఆ మాత్రం టైం స్పేర్ చేసి తీసుకురావడం అంటే. అడిగితే ఎప్పుడు చెప్పిన తర్వాత ఇంకా పక్కన ఉంటారు కదా వీళ్ళు సినిమా వాళ్ళంతా ఉండేవాళ్ళు కదా,
వాళ్ళతో ఎవరినన్నా ఒకరిని తీసుకుని వెళ్ళి తెచ్చేవారు. మీ పేరు చెప్పండి. నా యమున నా పేరు. మీరు రెండో అమ్మాయి. నేను రెండో అమ్మాయి. అమ్మాయి. మీకు ఎట్లా ఉండేది మీ నాన్నగారితో అనుబంధం అది? అంటే నేను అసలు మాట్లాడేదే తక్కువ నాన్నగారితో. అందరితోని ఇంట్లో ఎవరితోనైనా పొదుపా కొంచెం మాటలు పొదుపు. మరి హోమియో డాక్టర్గా ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు? పేషెంట్స్తో మాట్లాడేదాన్ని. చాలా అటాచ్మెంట్. అయినా పొద్దున్న వెళ్తే నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి అయ్యేది. పేషెంట్స్తో చూసుకుని. పేషెంట్స్తోని. మీరంటే ఈ మెడిసిన్ చదవడానికి మీరేనా అనుకున్నారా, డిసైడ్ చేసుకున్నారా? నాన్నగారు ఇంట్లో ఎవరో ఒకటి మెడిసిన్ చదివితే బాగుంటుందన్నారా? నేనే చేసుకున్నాను. మీరే డిసైడ్ చేసుకున్నారు. ఎక్కడ చదివారు? నేను హోమియో చేశాను, జయసూర్య హోమియో మెడికల్. ఇక్కడే హైదరాబాద్లోనే. మీ గురించి కూడా చెప్పండి. మీరు చదువుకునేటప్పుడు నాన్నగారు ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? చాలా ఉండేది. మళ్ళీ ఎక్కువసేపు కూడా చదవనిచ్చేవాడు కాదు. చాలా చదివింది చాలా అనేవారా? డిగ్రీలు తీసుకునేటప్పుడు ఎలా, మీరు పట్టా తీసుకుని వస్తారు కదా మెడిసిన్ది, అప్పుడు ఎట్లా అయినా అన్నారా? సంతోషంగా ఉందన్నారా లేకపోతే మామూలుగా క్యాజువల్గా వదిలేసారు? సంతోషంగా. మీకు నాన్నగారితో ఉన్న అనుభూతి చెప్పండి ఒకసారి. అంటే ఆయనతో ఉన్న మెమరీస్ ఉంటాయి కదా ఎప్పుడైనా? అంటే అసలు దేనికి కోపడేవారు కాదు. ఇక మాకు ఎప్పుడైనా స్కూల్లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా రాత్రి పడుకున్న తర్వాత భోంచేసిన తర్వాత చూపెట్టేవాళ్ళం. అసలు ఏమీ అనేవారు కాదు. సంతకం మార్కులు ఎలా వచ్చి చూడడం అది ఉండదు. అప్పుడు అసలు మార్కుల ప్రయారిటీ లేదండి, ఇప్పట్లా కాదు కదా అప్పుడు. మీకు నాన్నగారు రాసిన పాటల్లో మీరు బాగా ఇష్టపడిన పాట చెప్పండి. అన్నయ్య సన్నిధి అని పాట. అంటే నాకు ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆయనతో బాగా గడిపిన స్వీట్ మెమరీ చెప్పండి. ఇక రాత్రి టీవీ చూసేటప్పుడు కూర్చునే వాళ్ళం అందరము. ఇక అన్నీ కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రోగ్రామ్ చూసినంతసేపు ప్రోగ్రామ్ అంటే నాన్నగారితో పాటు సమానంగా అంటే కామెంట్ చేయడం అంటే ఎట్లా, ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువ కామెంట్ చేసేవారు? తను ఉండేదే తక్కువ. నేను వచ్చేసరికి హెల్త్ గురించి మొత్తం తనే చూసుకుని. నాన్నగారి హెల్త్ గురించి షుగర్, హోమియో మెడిసిన్ ఇష్టపడేవారా లేకపోతే మోడర్న్ మెడిసిన్ ఇష్టపడేవారా? నాన్నకి తీయగా ఉంటాయి కదా. అంటే మీరు ఆ అమ్మాయి తీయగా ఉందన్నారా లేకపోతే మెడిసిన్ మాత్రమే తీయగా ఉందన్నారా? మందులు కూడా తీయగానే. గుమ్మడి గారు తన చిరునవ్వు అని పిలిచేవారు. అవునా? 2 సొట్టలు పడతాయి. ఓకే. ఎప్పుడు ఇంటికి ఎక్కువ వచ్చేవారు. తను గుమ్మడి గారు ఎక్కువ వచ్చేవారు. అంటే ఇద్దరిది తెలుగుదనం కదా, ఆయనది తెలుగుదనం, నాన్నగారిది తెలుగుదనము. ఇద్దరికి అమ్మాయిలంటే ఇష్టం. అది మెయిన్, అది కామన్ ఫీచర్ అనమాట. ఎప్పుడు నాన్నగారితో ఎప్పుడు ఆడుకునేవారా మీరు? అసలు గేమ్స్ ఆడేవారు ఎప్పుడైనా? ఆయన లేదా అసలు? క్యారమ్స్ కానీ అట్లాంటివి ఏమి కానీ? ఆటలు తక్కువ. చిన్న టైం ఎప్పుడూ లేదు నాన్నకి. సాయంత్రం టీవీ చూడడం, పిల్లలతో గడపడం తప్ప ఆటలు అవి పెద్దగా తెలియదు. నాన్నకి పెద్ద ఆటల మీద లేదు ఇంట్రెస్ట్ లేదు అసలు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు నలుగురు ఆడపిల్లలు ఆడుకునే ఆటలు ఉంటాయి కదా, కొన్ని గచ్చకాయలు లాంటివి, అవైనా ఆడేవారు అసలు మీరు? నేను ఆడలేదు కానీ చింతగింజలు అవి ఊరికి వెళ్ళినప్పుడు ఆడేవాడు. చిన్నప్పుడే అంటున్నది. ఊరికి వెళ్ళినప్పుడు ఆడడం అదేను. అయితే నాన్నగారితో కలిసి ఆడిన ఇది లేవు మీకు? నాన్నగారితో కలిసి సినిమాలకు వెళ్ళేవారా? నాన్నగారి పాటలకి సినిమాలకు వెళ్ళేవారు. రివ్యూలు వేసినప్పుడు వెళ్ళేవారా? ఎట్లా ఉండేది అప్పుడు మీకు? తను ఏంటంటే ఈ మెడిసిన్ వల్ల చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అందుకే సినిమాలు తక్కువ. అంటే అందరికంటే ఎక్కువ ఆవిడే చదువు మీద కాన్సన్ట్రేట్ చేశారా? అంతేనా? క్లాస్ ఫస్ట్ ఎప్పుడు. సెకండ్ ర్యాంక్ వస్తే ఏడ్చేది. ఏడ్చినప్పుడు ఓదార్చేవారా నాన్నగారు? ఎందుకు దాని గురించి వరి అవ్వడం అని అనేవారు. ఎప్పుడు పట్టించుకోలేదు చదువు గురించి. మీరు ఎక్కువ మాట్లాడట్లేదు, నేనేం అడగాలో నాకు తెలియట్లే, సైలెంట్గా ఉంటున్నారు మీరు. మీ నాన్నగారి గురించి మీరు అనుకునే అభిప్రాయాలు కొన్ని చెప్పండి. మనసులో కొన్ని ఉంటాయి కదా. అంటే నారాయణ రెడ్డి గారి పిల్లలకి నాన్నగారి మీద ఇలా ఉంది అనేది తెలియదు, మీ మనసులో ఎలా ఉండేది? చిన్నప్పుడు ఎక్కువ మీరు అల్లరి చేసేవారా, ఆవిడ చేసేవారా? తక్కువ మీరు చేసేవారా కొంచెమైనా? చిన్నప్పుడు. అది చిన్నప్పుడు, పెద్దయ్యాక ఎవరు చేస్తామండి, అంత ఓపిక ఎక్కడ ఇంక మరికి. బాగానే చేసేవారు. మీ మాటల్లో మీ నాన్నగారి గురించి చెప్పండి. మీరు ఏదో అనుకుంటారు, మీ అభిప్రాయం ఏదో ఒకటి ఉంటుంది కదా, మా నాన్న అంటే ఇలా అని అనిపిస్తుంది. ఏదైనా టైంకి రెడీ అవ్వడం అవన్నీ కూడా ఇంకా నేను కూడా అట్లాగే వెళ్ళేది. నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు టైం డిసిప్లిన్. ఓకే. ఇప్పుడు మీరు గంగా అని చెప్పారు పెద్దమ్మాయి, వరుసగా మీరు చెల్లెళ్ళ పేర్లు చూపిస్తూ పరిచయం చేయండి కాస్త. యమున, సరస్వతి, కృష్ణవేణి. ఇప్పుడైతే నాకేంటంటే మీరు ఫస్ట్లో చెప్పినట్టుగా మీ ముగ్గురు త్రివేణి సంగమం బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఒక్కరు కృష్ణవేణి విడిగా ఎప్పుడైనా అనుకున్నారా?
నేను వేరు అని అనుకున్నారా? మొన్నే అందండి, మీరంతా నార్త్ నేను సౌత్ అంది. అయిపోయింది ఆ మాట కూడా. మీ ముగ్గురు ఒకటి నేను వేరు అన్నారా? ఇప్పుడు మీరు నలుగురు ఉంటారా? నలుగురిలో ఎవరికైనా ఎక్కువ తక్కువ మాట్లాడుకోవడం ఉన్నాయా? నలుగురు సమానమా? ఒకరితో ఒకళ్ళు ఎక్కువ మాట్లాడుకోవడం ఉందా? లేదండి, అంటే ఇంటి విషయాలంటే యమున బిజీ కదా, తను డాక్టర్గా కాబట్టి తన ఇంట్లో ఎక్కువ ఉండదు. మేము ముగ్గురం మాట్లాడుకుంటాం, వంట అవి ఇవి అన్నీ, ఇంకా అట్లాంటివన్నీ. నలుగురు కలిసి మాట్లాడుకుని వంట గురించి యుద్ధాలు అయ్యాక చేసుకుంటారు, అంతే కదా? అదే ఇందాక ప్రతిరోజు యుద్ధమేనా? అంటే ఎవరెవరికి ఏది ఇష్టం అనే విషయంలోన ఎవరు కాంప్రమైజ్ అవ్వరా? అంటే ఒకరికి ఉప్పు, అంటే మగవాళ్ళే కూడా ఉంటాయి ఇందులో. అదే అందరి మాట, వాళ్ళకి కారాలు ఎక్కువ, మేము కారం తక్కువ తింటాం, అక్కడ వస్తుంది. ఎప్పుడు నాన్నగారి దగ్గర ఈ పంచాయతీ జరిగింది? నాన్నకి వంట పూర్తిగా వేరే, నాన్న కారం అసలు తినేవారు. అది కాదు, మీ పంచాయతీ నాన్నగారి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడైనా? లేదు, కిందే, నాన్న పైన ఫ్లోర్, మేము కింద. నీకు తెలిసేది కాదా? ఎప్పుడు కంప్లైంట్లు లేవా నాన్న నాకు సరిగ్గా లేదని? శాంతి శాంతి అంటూ వచ్చేవారు, గట్టిగా ఆర్గ్యుమెంట్లు వింటే. ఎవరి మాట నెగ్గుతుంది వంటలో మీ నలుగురిలో? అంటే అన్ని రకాలు చేయిస్తామండి, అంతే. తప్పదిహ. ఇవాళ నాకు ఇష్టం లేనిది జరిగిందని కంచాలు తోసేయడాలు లేవా ఎప్పుడు? అంటే అంతే కదా, ఒక్కొక్కసారి. అంటే ఇవన్నీ సరదా, ఏం తప్పేం కాదండి, ఇవన్నీ సరదా ఇమోషన్స్ అన్నీ. కానీ అందరి అందులో ఏంటంటే 3 జనరేషన్స్ కదా ఇంట్లో. చిన్న పిల్లలు వంట వేరు, పెద్దవాళ్ళది వేరు. ఈ మగవాళ్ళు అంటే కొంచెం వాళ్ళ కారాలు ఎక్కువ అలవాటు. అని మీ కుక్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అంతే కదా, మీరు వండుకోవడం వంట మనిషా? హెల్ప్ చేస్తాం, ఎవరికి కావాల్సింది వాళ్ళు జాగ్రత్తగా అంటే వెళ్ళి చెప్తుంటాం అన్ని. పర్వాలేదు, ఇది ఒకటి మాత్రం. అంటే ఇప్పుడు నాన్నగారు ఎప్పుడు తెలుగు దూరం గురించి, తెలుగు వంట గురించి, గోంగూర గురించి చెప్పారు కదా. గోంగూర తింటారు బాగా? అందరికీ ఇష్టమైన గోంగూర. ఎందుకు గోంగూర లేని వంట ఏదని చెప్పారు ఆయన, పద్యం తెలుగువాడు అనే. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, నాన్ వెజ్లో కూడా గోంగూర వేస్తుంటాం. నాన్నగారు ఎక్కువ ఇష్టంగా గోంగూర తినేవారా? ఈ నాన్ వెజ్లో కలిపితే ఇష్టం ఉండేది నాన్నకి. పచ్చడి అలవాట్లేదు, పచ్చళ్ళు అలవాట్లేదు. మామూలుగా అయితే అసలు తింటారు, అంటే చెప్పారు కాబట్టి తింటారు కదా ఆయన కూడా అనేది. ఇంకా ఎక్కువ ఇష్టంగా మీరు, అంటే మీరు నాన్నగారికి మీకు కాంబినేషన్స్ కలిసిన వాళ్ళు ఎవరున్నారు? నాన్న నేను ఒకలాంటిది తింటాము అన్నది. నేను నాన్నకు చేసిన వంట నేనే తినేదాన్ని, అంతే. మీరే అంటే నాకు కొంచెం చప్పగా ఇష్టం, ఇంకెవరిది వాళ్ళే. అంటే అన్ని రకాలు తినేవాళ్ళం, కానీ ఎక్కువ నాన్న వంట నేను ఎక్కువ ఇష్టపడేదాన్ని. మీరు ఇష్టపడతారు. పెద్దమ్మాయి వంశం మరి నెక్స్ట్ కదా జనరేషన్, ఆయన ఏమంటారు, వాళ్ళ వారసత్వం అది వేస్ట్ అవుద్దని కూడా ఎవరో ఒకరు తినాలి కదా, పొదుపు జాగ్రత్తగా చూడాలి కదా. అది కరెక్టే లేండి, ఆ మాట మాత్రం కరెక్టే. అది నలుగురిని ఒకసారి చూడడం సరదాగా ఉంది, ముందర ముచ్చటగా ఉంది మాకు కూడాను. మీరిద్దరు మాట్లాడారు కాబట్టి కాస్త మీరు కూడా మాట్లాడండి ఈసారి. నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అవును, కానీ నేను నా పుట్టింటి కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడే. అత్తగారితోట, అత్తగారి తండ్రితోట? అత్తగారితోటి ఒక విధంగా, ఎందుకంటే ఆడవాళ్ళు ఒక దగ్గరనే ఉంటారు, గుంపులో పొద్దున నుంచి మొదలుకుంటాం కాబట్టి. అంటే తాతయ్య కొంచెం డిసిప్లిన్ కాబట్టి అంత టైం మనం స్పెండ్ చేయడానికి ఉండదు, ఒక ఆర్డర్లీనెస్ ఉంటుంది కాబట్టి. కానీ మిగతా వాళ్ళతో అందరితోటి, ఇక్కడ పుట్టిన వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఎక్కువ టైమే గడపాను ఆయనతోటి. అంటే మన వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా, చనువు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అదే ఉంటుంది. అంటే నేను టైం గురించి ఎందుకంత స్పెసిఫై చేస్తున్నానంటే, వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి పిల్లలు స్కూల్ అని అదని బిజీ ఉంటారు. సో ఆ 8-9 గంటలు ఒక రోజులో కూడా అలాగే గడిచిపోతుంది. కానీ నేను తాతయ్య ఉన్నప్పటి నుంచి ఉన్నాను, లైక్ పొద్దున్న లేచినప్పుడు నేను లేచి ఉన్నాను. సో స్కూలు, కాలేజ్ లాంటివి ఏమీ లేవు, అయిపోయింది కదా, అప్పటికి అయిపోయింది. సో మీరు అట్లా క్వాంటిటీ కానీ క్వాలిటీగా వరుసగా ఎట్లా తీసుకున్నా నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆయనతో ఎట్లా మాటలు, ఎలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడడం, అంటే డిస్కషన్స్ ఎలా ఉండేవి ఇద్దరి మధ్యన? మా ఇద్దరి మధ్య చాలా మటుకు సినిమాకి ఎక్కువ చర్చ జరిగేది. బాగా వాదించుకునేవారా? వాదించడం మనం కానీ డిస్కషన్ అనొచ్చు, ఆర్గ్యుమెంట్ కాదు, అనాలిసిస్ కాదు, డిస్కషన్ అంతే. డిస్కషన్. పాటలు అంటే చాలా, లైక్ హిందీ పాటలు చాలా ఇష్టం తాతయ్యకి. మేబీ తెలుగులో రాశారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకునేవారేమో జీవితంలో, లైక్ టైం కొంచెం వేరేగా ఉంటే వెరైటీగా ఉంటుంది అనుకునేమో. హిందీ మూవీస్ కానీ పాటలు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. ఆయనతో స్పెండ్ చేసిన స్వీట్ మూమెంట్ అయినా చెప్తారా? స్వీట్ మూమెంట్ అనలేను, కానీ నాకు చాలా గట్టిగా గుర్తుండిపోయినది ఏంటంటే, తాతయ్యకి మామూలుగా నర్గిస్ గారు అంటే చాలా ఇష్టం.
నేను దాంతో ఏకీభవించలేదు. పాపం తను దానికి ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు, ఒక నవ్వు నవ్వేసి అక్కడికి ఆపేశారు. సో నాకు తర్వాత అనిపించింది, అయ్యో నేను హర్ట్ మా పాపము, ఎందుకంటే తాతగారికి చాలా ఇష్టం నాకు తర్వాత తెలుసు. ఆ తరం వాళ్ళకి నర్గీస్ అంటే చాలా ఫేవరెట్ ఆర్టిస్ట్ అసలు. నేను పొరపాటున నాకు నచ్చేది కాదు కాబట్టి సో నాకు ఎప్పుడూ అనిపించలేదు. మీరు చూసేటప్పటికి వేరు, కానీ ఫస్ట్లో అయితే ఆవిడ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ కూడా. ఓకే. పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నా పాప తాతయ్య ప్రాబబ్లీ పుట్టినప్పటి నుంచి పరిచయం పెంచేసుకున్నారు పాపతోటి. పుట్టాక కూడా ఏ రోజు కూడా నేను అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత 3 monthsలో ఏ ఒక్కరోజు కూడా తాతయ్య పొరపాటున కూడా రాకుండా లేరు. రోజు వచ్చి చూసే ఆదర్శ్ నగర్లో ఆదర్శ్ నగర్ బిర్లా మందిర్ దగ్గర ఉంటారు. రవీంద్ర భారతి సో తాతయ్య పని కట్టుకొని పని లేదు అసలు, అక్కడ మీటింగ్ లేకపోయినా ఏం లేకపోయినా పాపని చూడడానికి మాత్రమే వచ్చేవారు. ఒకవేళ తొందర వస్తే తొందరగా మధ్యాహ్నం పూట, లేకపోతే రాత్రి అయినా సరే 10 అయిపోయినా తన డిన్నర్ టైం అయిపోయినా కూడా పాప కోసం అని వచ్చేవారు. తను వస్తున్నారంటే ముందు కాల్ చేసేవారు, ఎట్టి పరిస్థితుల్లో పడుకోబెట్టద్దు, మరి ఆడుకోవాలి కదా అది. అంటే ఇంకా నెల పాప కూడా కాదు, తను ఆడుకోరా ఏజ్ లో పిల్లలు అయినా సరే అదొక చూడాలి అలా అలా అనమాట. అసలు తాతకి ఎప్పుడు ఎవరైనా దండలు వేసినా ఏదేసినా కౌంట్కో రాలేకపోయేది. కానీ పాప పుట్టాక కొంచెం పెరిగాక తనకు ఒక అలవాటు ఉంది అనమాట, మీ చేతికి ఏది ఇచ్చినా తీసుకొని ఊడ్చేది బొకే. సో తాతయ్యకి బొకే ఇస్తే ఒక్కసారి ఫస్ట్ అట్లా స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చి చూపిస్తే పూలు అందం అనుకున్నారు, ఈమె గారు తీసుకొని ఊడడం మొదలుపెట్టారు. అవి చాలా క్రియేటివ్ గా అనిపించేది. సో ఇంకా ఎవరు ఏది ఇచ్చినా మర్చిపోయి వచ్చేవారేమో, కానీ బొకే ఒక్కటి మాత్రం మర్చిపోకుండా చంటి పాప కోసం అది గుర్తుంచుకున్నా, అది కావాలి పిల్ల కోసం అని చెప్పి కోసం అని. ఆ పిల్ల స్నానం చేసి ఫస్ట్ ఇట్లా తీసుకెళ్ళాలన్నమాట తాత దగ్గరికి. అసలు అరికాళ్ళ దగ్గర నుంచి ఇంకా అమ్మాయిని ఇంకా ముద్దాడి మా పాప మా బాబు ఇద్దరిని, మిగతా అందరు పాపం అమెరికాలో పుట్టినందుకు మిస్ అయిపోయారు. అదే కదా మరి దగ్గర ఉన్నప్పుడు. ఇంకా వీళ్ళు అది మాత్రం రాజభోగంగా అనుభవించేశారు. ఇప్పుడు ఎంత వచ్చింది వయసు వాళ్ళది? పాప 19, ఇప్పుడు 19 వీళ్ళు. ఓకే. బాబు 13. గుర్తు చేసుకుంటూ ఉంటారా తాతగారిని? బాబుకి కొంచెం ఎఫెక్ట్ కూడా అయిందండి, బికాస్ వాడు చాలా చిన్నప్పుడు, వాడు 6 years అలా ఉన్నాడు ఇది అయినప్పుడు. మేము చాలా ఇయర్స్ చెప్పలేదు వాడికి. వాడు ప్రతిసారి ఎక్కడ అయినప్పుడు ఇట్లా ట్రీట్మెంట్ కోసం వెళ్ళిండ్రు, అమెరికా వెళ్ళిండ్రు, కానీ వాడికి చాలా ఇయర్స్ పట్టింది వాడికి అర్థం అవ్వడానికి దట్ హీస్ నో మోర్ అని. అది కొంచెం మాకు కొంచెం సైకలాజికల్ అదే చెప్పుకోలేదు. వాడు ఎప్పుడో కొంచెం 5th 6th వచ్చాక ఆ పదం వాడాలన్నమాట, ఇంకా లేదు. ఓకే. పాప కొంచెం బయటికి ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు, గట్టి పర్సనాలిటీ నేను అనుకుంటుంది, బట్ అది ఎఫెక్ట్ అది బాబుకి ఎక్కువ అయింది. బాబుకి బాగా ఎక్కువ అనమాట. ఓకే. రోజు ఏంటంటే టీవీ పెట్టేటప్పుడు అంతా దగ్గర ఉండేవాడు, అందువల్ల బాగా వాళ్ళకి ఆ అనుభూతి. ఎందుకంటే వాళ్ళు ఒక సెలబ్రిటీగా ఒక పార్శ్వం ఉంటే ఇంట్లో నార్మల్ తాతగా లేకపోతే కనుక నాన్నగా ఒక పార్శ్వం ఉంటుంది వాళ్ళలోనూ. చాలా పిల్లల మీద చాలా ముద్దు కదా మరి. అందులో తర్వాత 3వ జనరేషన్ కదా, 4వ జనరేషన్ కూడా వచ్చారు కదా మళ్ళీ. అదే చక్రవడ్డీ, అది కరెక్ట్, వడ్డీ కదా చక్రవడ్డీ. ఇప్పుడు ఈ పదం బాగుంది అది. తర్వాత మీరు అందరు గమనించే ఉంటారు, నాకు మా కజిన్ చెప్పిందే చెప్తున్నాను నేను. నాన్నగారు రాసిన పాటలు ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నట్టుంటాయి, ప్రశ్న సమాధానాలు. మీతో అన్నాను కూడా నేను. గులేబ కావాలి కథలో పాట నుంచి కూడా మొదలు మీరు తర్వాత చదువురాని వాడవని దిగులు ఎందుకు కూడా ఇంచుమించుగా నాన్నగారు రాసిన పాటల్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకే 70% పాటలు ప్రశ్న సమాధానాలు ఉంటాయి. అంటే నాన్నగారు లెక్చరర్ కాబట్టి అలా రాశారేమో అని మాట వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చాలా పాటలు చూసాను నేను, లిస్ట్ ఎన్ని పాటలు. మళ్ళీ ఇంకొకటి అనుకున్నా కూడా, బంగారు గాజుల్లో కూడా ఒక పాట వస్తుంది, విన్నవించుకోనా చిన్న కోరిక. ప్రతిదీ క్వశ్చన్ చేయటమే. మగలరాణివి నీవేలో కూడా అంటే మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పడం. అది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా దాని మీద? లేకపోతే ఎవరైనా పిహెచ్డీ ఏమైనా చేశారా క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మాట్ అని? పూర్తిగా చేయలేదు, కానీ ఒక మామూలుగా వ్యాసాల్లో ప్రస్తావించారు, ఇలా ఈ విషయంగాను వ్యాసాల్లో వచ్చినాయి. ఇంట్లో ఎప్పుడైనా ఆయన ఎక్కువ మీరు క్వశ్చన్స్ వేయడం ఉండేదా నాన్నగారిని? నాన్న ఇదేమిటి అంటే నాన్న సమాధానం చెప్పడం అది
ఏదన్నా టాపిక్ ఇట్లాగే ఫ్రీ ఉన్నప్పుడు డిస్కషన్స్ అయ్యేవి మేము చేసేవాళ్ళం కానీ అంత పెద్దగా అయ్యేవి కాదు. తక్కువ. బాగా చనువుగా ఉండేవారండి, కొంచెం అయినా భయపడేవారా? భయం అంటే వేరే భయంగా, గౌరవంతో కూడిన భయం నేను అనేది. అది ఉంది. వేరే భయపడిపోవడం అంటే ఏదో టెర్రర్ కాదు. జాగ్రత్తగా ఉండడం, అది నేను అనేది. సౌండ్ రావద్దు, పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు లాంటివి తప్ప అది సహజం. అది అంతే. విజిటర్స్ ని ఆ టైంలో రాని, విజిటర్స్ ఫోన్ చేస్తే ఇంకా అంతా మీరే మేనేజ్ చేయడం ఇంకా అంతే నాన్నగారికి. నానెప్పుడు ఆ విషయాలు ఎప్పుడు ఇంట్లోవి అంటే ఇక తనకి ఎప్పుడు బయట పనులే ఎక్కువ కదా. అవును అవును. అదే అందరు అనేవాళ్ళట, దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదు అని. నన్ను అనేవాళ్ళు. అక్కని ఆ మాటలన్నీ పడ్డారా? చాలా వచ్చినాయి. అక్కడ అస్సలు ఎవ్వరు వచ్చినా కూడా టైం తీసుకొనే రావాలి. అసలు సాధారణంగా ఇంటికి వద్దు, దూరము, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. అశోక్ నగర్ ఇంట్లో ఉన్నప్పుడు బాగా రెగ్యులర్ ఇది అది సెంటర్లోనే కాబట్టి మీకు ఇబ్బంది లేదు అది. కానీ ఎవరు వచ్చినా ఏ టైంకి వస్తే ఆ టైంకి నాన్న, పొద్దున వస్తే బ్రేక్ఫాస్ట్, టీ టైంకి వస్తే టీ, భోజనం టైంకి వస్తే అస్సలు పంపేవారు కదా. లోపల ఉందా లేదా అని కూడా అసలు చూడరు. ఇంకా అది ఆర్డర్ పెట్టేయడమే, 2 టీ అని చెప్పడమే. టీ వరకు పర్వాలేదు కానీ భోజనం అంటే ఇబ్బంది ఎప్పుడు ఉండేది కాదు. ప్రిపేర్ చేయించాలంతే. మేము ఎట్లా ఎక్కువ మందివే చేస్తూనే కాబట్టి ఉంటాం. పని వాళ్ళు కూడా ఎక్కువే ఉండేవాళ్ళు. సో అందుకని అప్పుడు లోటు ఎప్పుడు లేదు. కాకపోతే సడన్ గా చెప్పేసరికి కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చేది. తప్పదు కదా అది. అలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వీళ్ళందరూ. ఎందుకంటే తాకిడి ఎక్కువ ఉంటుంది ఎప్పుడూను. మీరు మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన వాళ్ళతోటి, సినిమా వాళ్ళు వస్తారు వాళ్ళతోటి, మీకు ఎవరితోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది? అట్లా ఏం లేదండి, ఎవరితో ఎక్కువ లేదు. రైటర్స్ వస్తూ ఉండేవారు కదా. అక్కనే ఎక్కువ మాట్లాడేది. మీరే ఎక్కువ. పెద్దమ్మాయికి వదిలేశారు మొత్తం అంతా ఎక్కువ. సరే, మీరు తాతగారి గురించి చెప్పమ్మా. ఇది నేను నీ మాటల్లో తాతగారి గురించి. నాది కంప్లీట్ జర్నీ అని చెప్పొచ్చండి. ఆయన గురించి, ఆయనని ఇట్లా నీ మనసులో తాతగారి గురించి ఏమనిపించింది? తాత పర్సనాలిటీ అండ్ సచ్. నీ అవుట్లుక్ ఎట్లా, ఆయన పర్స్పెక్టివ్, ఆయన ఎలా చూసావు నువ్వు అనేది కూడా చెప్పచ్చు, పర్లేదు. నాకు అది రెస్పెక్టబుల్ ఫిగర్, అదంతా మామూలు. ఫ్యామిలీ పొజిషన్ బట్టి, లైక్ అవును, తాతగారు అనే రిలేషన్ బట్టి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ అంటే చాలా మందికి అది తను ఫీల్ చేపిస్తారు, ఆ వార్మ్త్ కానీ ఏదైనా కానీ. నేను బయట నుంచి వచ్చినప్పుడు కూడా నాకు ఎప్పుడు అసలు, నేను అమ్మ దగ్గర అంటే పెళ్ళైనప్పుడు మామూలుగా ఏదో బాధల్లో వచ్చేస్తాను, అంటే మామూలు, క్వైట్ న్యాచురల్. అవును. కానీ నేను నా పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసం అంటూ పంపిస్తాను, అవునా? ఓకే. నాన్నకు కూడా ఇష్టం ఉండేది కాదు. అవునవును, అదే పంపడం కాదు, మిస్ అవ్వడం. వద్దు అనలేక తప్పదా వెళ్ళాల్సిందేనా అంటే తన దగ్గరికి వచ్చాక ఇంకెవరు కదలకూడదు అంతే. నేను చాలా పాప పుట్టిన తర్వాత కూడా అసలు ఎప్పుడు వచ్చేద్దామా టైంలో ఫోన్ చేసేదాన్ని. అంటే కానీ అప్పుడే ఏదో ఇంటి పనులు, పాప వస్తుంది అనేసరికి దేంతాన్ని ఏర్పాటు. అవును అవును. సో అట్లా ఆగడము అట్లా అయిపోయింది తప్ప నేనెప్పుడు ఆ పెళ్ళయ్యాక అమ్మ దగ్గర వెళ్ళి రాత్రి హాల్ చేసి పడుకోవడం లాంటి సందర్భాలు లేవు. చాలా అసలు వేల మీద కూడా లెక్క పెట్టడానికి లేవు. పొద్దున ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళి సాయంత్రం వచ్చేసేదాన్ని ఎట్టి పరిస్థితులలో. లేకపోతే తాతగారు ఫోన్ వచ్చేస్తుంది, తాతగారు ఫోన్ వస్తుంది. లేకపోతే బాగా చెప్పట్లేదు, లేదు శిక్ష, హ్యాపీగా చెప్తున్నావు కదమ్మా. అసలు ఎప్పుడు ఉండిపోవాలనిపించలేదు, అట్లా ఎప్పుడు లేదు. అటు బోత్ సైడ్స్ నుంచి, లైక్ నాకు అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు, తాతగారి దగ్గర నుంచి అయితే ఇంకా అది ఇంపాసిబుల్. అది ఇంకా అసలు ఎంత అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అసలు ఎప్పుడు ఏ ఇష్యూ లేదు, నడుచుకుంటూ బాగానే తిరిగేదాన్ని. నన్ను అలా చూడలేకపోయేవారు. మాది 2nd floor లో ఉండేది. తాతయ్య అయితే లిఫ్ట్ వాడచ్చు కదా, ఎందుకు ఎక్కుతావు ఇట్లు, నాకు బాగానే ఉండేదని నేను. కానీ తాతగారు అసలు ఒప్పుకోవారు. తాత పైకి వెళ్ళిపోయాక అప్పుడు వెళ్ళేదాన్ని. మళ్ళీ అంత కేరింగ్ ఉండేది అనమాట. తినడము, బాగా తింటున్నావా అదొక్కటే కాదు, ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా కాదండి, తర్వాత కూడా పొరపాటున ఇప్పుడు బాగా తింటాను. సో అదేం లేదు, దానికి సంబంధం లేదు. కానీ పర్వాలేదు, కానీ నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యపరంగా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయండి. ఎవరు కొంచెం అనిపిస్తే మళ్ళీ ఇష్యూస్ వస్తాయని అంతే తప్ప
అవును, అంతే, అది హెల్త్ కాన్షియస్ అంతకంటే. సన్నగా కొంచెం సన్నగా అయినా కూడా లేదు మార్పు కనబడుతుంది, సన్నగా అవుతున్నావు అందరినీ. సన్నగా ఎందుకు సన్నగా అవుతున్నావు, మొహాల్లో బాధ కనబడొద్దు, డల్గా ఉండొద్దు, ఎప్పుడూ నవ్వుకుంటూ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు బాధ ఉంటే అస్సలు చూడలేరు మొహాలు, చూడలేరు, ఇంకా డల్గా ఉంటే చూడలేరు. వెంటనే అంటారు ఏదో మొహంలో ఏమైందమ్మా ఏమైందనేవాడు. పూర్తిగా పిల్లల మనిషి అనమాట నాన్నగారు. మేము మూవీస్ వెళ్ళాం తాతయ్య తోటి, ఓకే. మంచి థియేటర్కి. మీటింగ్ లేదు అంటే ఇంకా రాసి బాగా మెమరబుల్ సినిమా చెప్పమ్మా. మేము చాలా చూసామండి. ముగ్గురే ఆజం మీకు రిలీజ్ అయింది కలర్ లో, నేను తాతయ్య గారితో చూసాను. అవునా, ఓకే. అది అట్లా అంటే అబ్బా ఈ పాత సినిమాలు ఏంటి తాతగారు తీసుకెళ్తున్నారు అనిపించింది ఎప్పుడైనా? లేదు, నాకు మూవీస్ ఇష్టం అండి. ఆ పాతవి కదా మొగలియాజం అంటే, మనం ఎప్పుడు మేము కూడా పుట్టక ముందరది. అలాంటివి ఏమీ లేవు. ఆ తేడా లేదు correct. పర్వాలేదు. మ్యూజిక్ సినిమా అయితే చాలు. ఓకే. నాకు బుక్స్ కొంచెం కష్టం, నేను చదవలేను. పర్వాలేదు. అందుకే మాకు బేసికలీ చాలా మటుకు డిస్కషన్ అబౌట్ ఒక సినిమా గురించే ఉండేది అనమాట. అప్పుడు ఆ మధ్య మీకు తెలిస్తే చాలా మంది హిందీ యాక్టర్స్ ని తీసుకున్నారు విలన్ కింద గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో గానీ. తాతయ్య పేర్లు గుర్తుండకపోయేవి అనమాట. ఓకే. సో అది మాత్రం కంపల్సరీగా అన్ని. ఓకే, ఓకే. సో అవి కొన్ని నడిచేవి. దాని తర్వాత నేను ఒక హీరో గురించి అడిగితే నాకు అది పిచ్ అనుకోండి ఏదైనా అనుకోండి, వాళ్ళ పుట్టు పురగొట్టు అని చెప్పేదాన్ని. ఓకే, ఓకే. బాగా ఎంజాయ్ సో అట్లా నేను ఎనీ డిస్కషన్ ఐ థరలీ ఎంజాయ్డ్. పర్వాలేదు, తాతగారితో మంచి ఇంటరాక్షన్ అది. చాలా చాలా బికాస్ నేను మా తర్వాత ఆల్మోస్ట్ 8 years కి నెక్స్ట్ కోడలు వచ్చింది ఇంట్లో. వాళ్ళు ఇక్కడ లేరు కదా. సో అందులో ఇంకా అందరూ మిగతా వాళ్ళందరూ అమెరికా అదైపోయేసరికి కూడా ఎవరు ఇక్కడ లేరు. సో కాబట్టి మొత్తం ఫుల్ నీకు అసలు నో కాంపిటీషన్. మనసుడి కూడా అమ్మాయి కూడా అమెరికాలో ఉండేది. అదే, అందుకని ఇప్పుడు అమ్మాయి అయినా ఏదైనా తనే ఇంకా అందరికీ. మౌక్తిక చిన్న మనవరాలేమో చాలా చిన్నది. ఓకే. మనసుని వచ్చేసింది ఇంకా ఇట్లాగే మేము వెళ్ళడం రావడం ఇంకా భరించలేక వరేణ్యం తీసుకొని. ఇంకా నాన్న కూడా అసలు చూడాలి, ఒకసారి వెళ్ళారు యుఎస్, వెళ్ళి పాప కోసం వెళ్ళారు, మున్మనవరాల కోసం వెళ్ళి చూసి వచ్చారు. 4-5 రోజులు వారం రోజులు వేసుకొని. ఇంకా ఇట్లా లాభం లేదని తను వచ్చి తను మా దగ్గర అందరం కలిసి ఉంటాం. నారాయణ రెడ్డి గారు ఎక్కువ రాసిన పాటల్లో విశ్వనాథ్ గారు చాలా బాగా రాయించుకున్నారు. అవునండి. అంటే ఆయనకి ఈ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అవ్వచ్చు, మరి ఒకటి అవ్వచ్చు. స్వాతి కిరణం వరకు రాయించు, దాని వరకు కూడా రాయించుకున్నారు. సంగీత సాహిత్య సమలంకృతి కూడా నాన్నగారిదే కదా, సంస్కృతంలో రాయించారు. అయితే చెల్లెల కాపురంలో రాసిన పాట అప్పట్లో చాలా సెన్సేషనల్. చరణ కింకెండ్లు, పెద్ద పెద్ద సమాసాలు. విశ్వనాథ్ గారి సినిమా పూర్తిగా ఆయన రాయించుకున్నారు. ఈయనకి ఇష్టపడి రాస్తారు, ఎందుకంటే ఇద్దరికి కలవడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పాట గురించి ఆయన ఒకసారి ఒక చోట చెప్పారు, ఆడవే మయూరి అని రాశారు ఆయన. ఒకసారి దాని గురించి చెప్పండి. మీతో ఎప్పుడు ఆ పాట గురించి డిస్కస్ చేశారు. యాక్చువల్గా ఆడనెమ్మలి ఆడదు అసలు. అవునవును. కాకపోతే ప్రబంధాల్లో అంతా కూడా మయూరిని ఎక్కువ అట్లాగే వర్ణించేవాళ్ళు కదా, కాబట్టి అదే ఒకళ్ళలో వచ్చింది. తర్వాత అప్పుడు బాలయ్య గారేమో సింపుల్గా రాయమన్నారట. రాసిన తర్వాత విశ్వనాథ్ గారేమో ఉండనిమ్మన్నారు. దాని గురించి కొంచెం సేపు వాళ్ళకు అయిందా అంటే మెత్తగానే, అదేలేండి సహజం కదా. అయితే తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడే పాడుతున్నారు కదా, నాన్నతో పాడించారు అది ఫస్ట్. ఓకే. కాకపోతే అది దొరకలేదు నాకు క్యాసెట్. అవునా, అక్షర దోషాలు రాకుండా. నాన్న పాడింది బాలసుబ్రహ్మణ్యం గారితో ముందు నాన్న పాడింది వినిపించారు ఆయనకు. మొత్తం ట్యూన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది నానే పాడారు. అది బాలయ్య గారిని చాలాసార్లు అడిగాను నేను, వాళ్ళ ఇంట్లో ఉందేమో అని. ఆయన ఏం వెతకలేదు పాపం, అంటే పెద్ద ఆయన వెతకలేదు, కానీ దొరికితే బాగుండేది. కరెక్ట్. అది నాన్న పాడింది, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాట? అబ్బో బ్రహ్మాండం కదా, అసలు ఒక ఊపిన పాట, మామూలుగా కాదు. ఇప్పటికీ ఎప్పుడు విన్నా ఒళ్ళంతా పులకలు. డి గ్లామర్ హీరో మళ్ళీ సినిమాలోను అదే కదా. అంత అందగాడినేమో డి గ్లామర్గా చూపించారు, పాట ఏమో హెవీగా ఉంటుంది. అలా ఇంకా మీకు అంటే నాన్నగారికి విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం చెప్పండి. కలిసి వచ్చిన అదృష్టం కూడా విశ్వనాథ్ గారు. అవునండి, అవును. అప్పటి నుంచి ఉంది స్వాతి కిరణం వరకు. మధ్యలో ఇంకా తర్వాత నుంచి కొంచెం నాన్న కూడా తగ్గించుకున్నారు. నాన్నకి ఎట్లా అంటే ఇట్లా కొంచెం క్లాస్ ఉన్న పాటలు, సాహిత్యం ఎక్కువ ఉన్న పాటల గురించి ఎవరైనా కూడా అవి వస్తే మటుకు నాన్ననే పిలిచేవాళ్ళు. ఆ తర్వాత విశ్వనాథ్ గారితోని. ఆ తర్వాత మిగిలిన వాళ్ళైతే అందరూ చాలామంది ఇప్పుడు రామారావు గారి సినిమాలకైతే నాన్నే ఎక్కువ. అవును, వాళ్ళిద్దరిది బాగా అనుబంధం కదా. కవాలీలు కానీ అట్లాంటివి ఏవైనా మళ్ళీ నాన్న రాయాల్సిందే, అంటే ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది. అవును, గజల్స్ అవి చేశారు కూడా కదా, ఉర్దూ వచ్చి నాన్నగారికి. నాన్న రాసినవి ఏ సినిమాలో అయినా. హిందీ సినిమాలు రీమేక్ అయినాయి కదా, యుగంధర్ అట్లాంటివన్నీ
చాలా సినిమాలు వచ్చినట్టు. నా పేరే భగవాన్లది కూడా నాన్నగారు రాసిందేనా? మేడలో చేరిన చిలకమ్మ. అది నాన్నది. ఆ. అది కవాలి ఎక్కడున్నా నానే. ఇక అవునా? ఓకే. జావళ్ళు కూడా ఎక్కువ నానే రాశారు. ఓకే, జావళీలు కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పరా ఏదైనా? మదనా సుందరనాథ కూడా జావళి కిందే అనుకుంటా నేనైతే. జావళి కదా. ఆ తర్వాత మళ్ళీ పెంపుడు కూతురు అప్పుడు వచ్చిన సినిమాల్లో, కాకపోతే ఆ పాట పెద్దగా బయట రాలేదు ఎక్కువ. ఆ తర్వాత కోడలు దిద్దిన కాపురంలో చూడవే ఓయమ్మ, బాపు సినిమాలో ఉంది కదా ఎంతటి రసికుడు పోతే అలం మీద. ఇట్లా చాలా జావళ్ళు చాలా ఉన్నాయి. ముత్యాల ముగ్గులో జావళ్ళు చాలానే ఉన్నాయి. అవన్నీ కలిపి కూడా ఒక ఇది చేయాలనుకుంటున్నాను, ఒక బుక్ జావళ్ళు. కరెక్టే. మరి నేను ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మీరు స్పెషల్ గా చెప్పారు. ఇప్పుడు కవాలీలు ఇవి అనేది నాకు అంతగా. కవాలీలు జావళ్ళు అన్ని నాన్న రాసినవి, ఎక్కువ మటుకు 90% నాన్నవే. తర్వాత మీరు అందరు గమనించే ఉంటారు, నాకు మా కజిన్ చెప్పిందే చెప్తున్నాను నేను. నాన్నగారు రాసిన పాటలు ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నట్టుంటాయి, ప్రశ్న సమాధానాలు. మీతో అన్నాను కూడా నేను. గులేబ కావాలి కథలో పాట నుంచి కూడా మొదలు మీరు తర్వాత చదువురాని వాడవని దిగులుకి ఎందుకు కూడా ఇంచుమించుగా నాన్నగారు రాసిన పాటల్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకే 70% పాటలు ప్రశ్న సమాధానాలు ఉంటాయి. అంటే నాన్నగారు లెక్చరర్ కాబట్టి అలా రాశారేమో అని మాట వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చాలా పాటలు చూసాను నేను, లిస్ట్ ఎన్ని పాటలు. మళ్ళీ ఇంకొకటి అనుకున్నా కూడా, బంగారు గాజుల్లో కూడా ఒక పాట విన్నవించుకోనా చిన్న కోరిక. ప్రతిదీ క్వశ్చన్ చేయటమే. మగలరాణి నీవేలో కూడా అంటే మళ్ళీ వాళ్ళు సమాధానం చెప్పడం. అది ఎప్పుడే మీరు అబ్జర్వ్ చేశారా దాని మీద? ఎవరైనా పిహెచ్డీ ఏమైనా చేశారా క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మాట్ అని? పూర్తిగా చేయలేదు కానీ ఒక మామూలుగా వ్యాసాల్లో ప్రస్తావించారు ఇలా ఈ విషయంగాను. వ్యాసాల్లో వచ్చినాయి. ఇంట్లో ఎప్పుడైనా ఆయన ఎక్కువ మీరు క్వశ్చన్స్ వేయడం ఉండేదా నాన్నగారిని? నాన్న ఇదేమిటి అంటే నాన్న సమాధానం చెప్పడం అది. ఏదన్నా టాపిక్ ఇట్లాగే ఫ్రీ ఉన్నప్పుడు డిస్కషన్స్ అయ్యేవి మేము చేసేవాళ్ళం, కానీ అంత పెద్దగా అయ్యేవి కాదు, తక్కువ. బాగా చనువుగా ఉండేవారండి? కొంచెం అయినా భయపడేవారా? భయం అంటే వేరే భయం, గౌరవంతో కూడిన భయం నేను అనేది. అది ఉంది. వేరే భయపడిపోవడం అంటే ఏదో టెర్రర్ కాదు, అది నేను అనేది. అది సహజం, అది విజిటర్స్ ఫోన్ చేస్తే ఇంకా అంతా మీరే మేనేజ్ చేయడం ఇంకా అంతే నాన్నగారికి. ఎప్పుడు ఆ విషయాలు ఎప్పుడు ఇంట్లో అంటే తనకి ఎప్పుడు బయట పనులే ఎక్కువ కదా. అవును అవును, అదే అందరు అనేవాళ్ళట, దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వలేదు అని. అక్కని ఆ మాటలన్నీ పడ్డారా? చాలా వచ్చినాయి. అక్కడ అస్సలు ఎవ్వరు వచ్చినా కూడా టైం తీసుకొనే రావాలి. అసలు సాధారణంగా ఇంటికి వద్దు, దూరము ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. అశోక్ నగర్ ఇంట్లో ఉన్నప్పుడు బాగా రెగ్యులర్. ఇది అది సెంటర్లోనే కాబట్టి మీకు ఇబ్బంది లేదు అది. కానీ ఎవరు వచ్చినా ఏ టైంకి వస్తే ఆ టైంకి నాన్న, పొద్దున వస్తే బ్రేక్ఫాస్ట్, టీ టైంకి వస్తే టీ, భోజనం టైంకి వస్తే అస్సలు పంపేవారు కదా. లోపల ఉందా లేదా అని కూడా అసలు చూడరు. ఇంకా ఆర్డర్ పెట్టేయడమే, 2 టీ అని చెప్పడమే. టీ వరకు పర్వాలేదు కానీ భోజనం అంటే ఇబ్బంది ఎప్పుడు ఉండేది కాదు. ప్రిపేర్ చేయించాలంతే. ఎట్లా ఎక్కువ మందివే చేస్తూనే ఉంటాం, పని వాళ్ళు కూడా ఎక్కువే ఉండేవాళ్ళు. సో అందుకని అప్పుడు లోటు ఎప్పుడు లేదు. కాకపోతే సడన్ గా చెప్పేసరికి కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వచ్చేది. తప్పదు కదా అది. అలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వీళ్ళని. ఎందుకంటే తాకిడి ఎక్కువ ఉంటుంది ఎప్పుడూను. మీ నాన్నగారి దగ్గరికి వచ్చిన వాళ్ళతోటి, సినిమా వాళ్ళు వస్తారు వాళ్ళతోటి, మీకు ఎవరితోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది? అట్లా ఏం లేదండి, ఎవరితో ఎక్కువ లేదు. రైటర్స్ వస్తూ ఉండేవారు కదా, అక్కనే ఎక్కువ మాట్లాడేది. మీరే ఎక్కువ. పెద్దమ్మాయికి వదిలేశారు మొత్తం అంతా ఎక్కువ. సరే, మీరు తాతగారి గురించి చెప్పమ్మా. ఇది నేను నీ మాటల్లో తాతగారి గురించి. నాది కంప్లీట్ జర్నీ అని చెప్పొచ్చండి. ఆయన గురించి, ఆయనని ఇట్లా నీ మనసులో తాతగారి గురించి ఏమనిపించింది? తాత పర్సనాలిటీ అండ్ సచ్. నీ అవుట్లుక్ ఎట్లా, ఆయన పర్స్పెక్టివ్, ఆయన ఎలా చూసావు నువ్వు అనేది కూడా చెప్పచ్చు, పర్లేదు. నాకు అది రెస్పెక్టబుల్ ఫిగర్, అదంతా మామూలు ఫ్యామిలీ పొజిషన్ బట్టి, లైక్ తాతగారు అనే రిలేషన్ బట్టి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ అంటే చాలా మందికి అది తను ఫీల్ చేపిస్తారు, ఆ వార్మ్త్ కానీ ఏదైనా కానీ. నేను బయట నుంచి వచ్చినప్పుడు కూడా నాకు ఎప్పుడు అసలు, నేను అమ్మ దగ్గర అంటే పెళ్ళైనప్పుడు మామూలుగా ఏదో బాధల్లో వచ్చేస్తాను, అంటే మామూలు, క్వైట్ న్యాచురల్. అవును. కానీ నేను నా పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసం అంటూ పంపిస్తాను, అవునా? ఓకే. నాన్నకు కూడా ఇష్టం ఉండేది కాదు. అంటే
వేరే విధంగా కాదు, అయ్యో మిస్ అయిపోతా అవునవును, అదే అదే పంపడం కాదు, మిస్ అవ్వడం. తనని కూడా అట్లా వద్దు అనలేక అసలు అది ఎట్లాంటి తాతయ్యకి తప్పదా వెళ్ళడం వెళ్ళాల్సిందేనా? అంటే తన దగ్గరికి వచ్చాక ఇంకెవరు కదలకూడదు అంతే. నేను చాలా పాప పుట్టిన తర్వాత కూడా అసలు ఎప్పుడు వచ్చేద్దామా టైంలోనే ఫోన్ చేసేదాన్ని. అంటే కానీ అప్పుడే ఏదో ఇంటి పనులు పాప వస్తుంది అనేసరికి అదేం దాన్ని ఏర్పాటు ఉంటాయి. అవును చేసుకుంటారు. అవును. సో అట్లా ఆగడము అట్లా అయిపోయింది తప్ప నేనెప్పుడు ఆ పెళ్ళయ్యాక అమ్మ దగ్గర వెళ్ళి రాత్రి హాల్ చేసి పడుకోవడం లాంటి సందర్భాలు లేవు. చాలా అసలు వేళ్ళ మీద కూడా లెక్క పెట్టడానికి లేవు. ఓకే. నేను పొద్దున ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళి సాయంత్రం వచ్చేసేదాన్ని ఎట్టి పరిస్థితులలో. లేకపోతే తాతగారు ఫోన్ వచ్చేస్తుంది, తాతగారు ఫోన్ వస్తుంది. లేకపోతే బాగా చెప్పట్లేదు, లేదు లేదు శిక్ష, హ్యాపీగా చెప్తున్నావు కదమ్మా. అసలు ఎప్పుడు ఉండిపోవాలనిపించలేదు అట్లా ఎప్పుడు లేదు. అటు బోత్ సైడ్స్ నుంచి లైక్ నాకు అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు, తాతగారి దగ్గర నుంచి అయితే ఇంకా అది ఇంపాసిబుల్. అది ఇంకా అసలు ఎంత అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు అసలు ఎప్పుడు ఏ ఇష్యూ లేదు, నడుచుకుంటూ బాగానే తిరిగేదాన్ని. నన్ను అలా చూడలేకపోయేవారు. మాది 2nd ఫ్లోర్ లో బాగా ఉండేది. తాతయ్య అయితే లిఫ్ట్ వాడచ్చు కదా, ఎందుకు ఎక్కుతావు ఇట్లు. నాకు బాగానే ఉండేదని నేను, కానీ తాతగారు అసలు ఒప్పుకోరు. తాత పైకి వెళ్ళిపోయాక అప్పుడు వెళ్ళేదాన్ని. మళ్ళీ అంత కేరింగ్ ఉండేది అనమాట. తినడము బాగా తింటున్నావా అదొక్కటే కాదు, ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా కాదండి, తర్వాత కూడా పొరపాటున ఇప్పుడు బాగా తింటాను. సో అదేం లేదు, దానికి సంబంధం లేదు. కానీ పర్వాలేదు, కానీ నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యపరంగా మళ్ళీ చెప్తారు చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయండి. ఎవరు కొంచెం కొంచెం అనిపిస్తే మళ్ళీ హెల్త్ కాపాడు. అంతే తప్ప అవును అంతే, అది హెల్త్ కాన్షియస్. అంతకంటే సన్నగా కొంచెం సన్నగా అయినా కూడా లేదు మార్పు కనబడుతుంది. సన్నగా అవుతున్నావు, అందరినీ సన్నగా ఎందుకు సన్నగా అవుతున్నావు, మొహాల్లో బాధ కనబడొద్దు, డల్గా ఉండొద్దు, ఎప్పుడూ నవ్వుకుంటూ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు బాధ ఉంటే అస్సలు చూడలేరు మొహాలు, చూడలేరు, ఇంకా డల్గా ఉంటే చూడలేరు. వెంటనే అంటారు ఏదో మొహంలో ఏమైందమ్మా ఏమైందనేవాడు. పూర్తిగా పిల్లల మనిషి అనమాట నాన్నగారు. మేము మూవీస్ వెళ్ళాం తాతయ్య తోటి, ఓకే. మంచి థియేటర్కి. మీటింగ్ లేదు అంటే ఇంకా రాసి బాగా మెమరబుల్ సినిమా చెప్పమ్మా. మేము చాలా చూసామండి. ముగ్గురే ఆజం మీకు రిలీజ్ అయింది కదర్లో, నేను తాతయ్య గారితో చూసాను. అవునా, ఓకే. అది అట్లా అంటే అబ్బా ఈ పాత సినిమాలు ఏంటి తాతగారు తీసుకెళ్తున్నారని అనిపించింది ఎప్పుడైనా? నాకు మూవీస్ ఇష్టం అండి. పాతవి కదా మొగలియాజం అంటే, మనం ఎప్పుడు మేము కూడా పుట్టక ముందరది. పర్వాలేదు. మ్యూజిక్ సినిమా అయితే చాలు. ఓకే. నాకు బుక్స్ కొంచెం కష్టం, పర్వాలేదు. అందుకే మాకు బేసికలీ చాలా మటుకు డిస్కషన్ అబౌట్ ఒక సినిమా గురించి ఉండేది అనమాట. అప్పుడు ఆ మధ్య మీకు తెలిస్తే చాలా మంది హిందీ యాక్టర్స్ ని తీసుకున్నారు విలన్ కింద గానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో గానీ. తాతయ్య పేర్లు గుర్తుండకపోయేవి అనమాట. ఓకే. సో అది మాత్రం కంపల్సరీగా నన్ను. ఓకే ఓకే. సో అవి కొన్ని నడిచేవి. దాని తర్వాత నేను ఒక హీరో గురించి అడిగితే నాకు అది పిచ్ అనుకోండి, ఏదో అనుకోండి, వాళ్ళ పుట్టు పురగొట్టు అని చెప్పేదాన్ని. ఓకే ఓకే. బాగా ఎంజాయ్ సో అట్లా నేను ఎనీ డిస్కషన్ ఐ థరలీ ఎంజాయ్. పర్వాలేదు, తాతగారితో మంచి ఇంటరాక్షన్ అది. చాలా నాకు చాలా, బికాస్ నేను మా తర్వాత ఆల్మోస్ట్ 8 years కి నెక్స్ట్ కోడలు వచ్చేది ఇంట్లో. వాళ్ళు ఇక్కడ లేరు కదా. సో అందులో ఇంకా అందరూ మిగతా వాళ్ళందరూ అమెరికా అది అయిపోయేసరికి కూడా ఎవరు ఇక్కడ లేరు. సో కాబట్టి మొత్తం ఫుల్ నీకు అసలు నో కాంపిటీషన్. కూడా అమ్మాయి కూడా అమెరికాలో ఉండేది. అదే అందుకని ఇప్పుడు అమ్మాయి అయినా ఏదైనా తనే ఇంకా అందరికీ. మౌక్తిక చిన్న మనవరాలేమో చాలా చిన్నది. ఓకే. మనసుని వచ్చేసింది ఇంకా ఇట్లాగే మేము వెళ్ళడం రావడం ఇంకా భరించలేక వరేణ్యం తీసుకొని. ఇంకా నాన్న కూడా అసలు చూడాలి, ఒకసారి వెళ్ళారు యుఎస్ వెళ్ళి పాప కోసం వెళ్ళారు, మున్మనవరాల కోసం వెళ్ళి చూసి వచ్చారు. 4-5 రోజులు వారం రోజులు వేసుకొని. ఇంకా ఇట్లా లాభం లేదని తను వచ్చి తను మా దగ్గర అందరం కలిసి ఉంటాం. నారాయణ రెడ్డి గారు ఎక్కువ రాసిన పాటల్లో విశ్వనాథ్ గారు చాలా బాగా రాయించుకున్నారు. అవునండి. అంటే ఆయనకి ఈ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అవ్వచ్చు, మరి ఒకటి అవ్వచ్చు. స్వాతి కిరణం వరకు రాయించు, దాని వరకు కూడా రాయించుకున్నారు. సంగీత సాహిత్య సమలంకృతి కూడా నాన్నగారిదే కదా, సంస్కృతంలో రాయించారు. అయితే చెల్లెల కాపురంలో రాసిన పాట అప్పట్లో చాలా సెన్సేషనల్. చరణ కింకెండ్లు, పెద్ద పెద్ద సమాసాలు. విశ్వనాథ్ గారి సినిమా పూర్తిగా ఆయన రాయించుకున్నారు. ఈయనకి ఇష్టపడి రాస్తారు, ఎందుకంటే ఇద్దరికి కలవడం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పాట గురించి ఆయన ఒకసారి ఒక చోట చెప్పారు, ఆడవే మయూరి అని రాశారు ఆయన. ఒకసారి దాని గురించి చెప్పండి. మీతో ఎప్పుడు ఆ పాట గురించి డిస్కస్ చేశారు. యాక్చువల్గా ఆడనెమ్మలి ఆడదు అసలు. అవునవును. కాకపోతే
ప్రబంధాల్లో అంతా కూడా ఆ, మయూరిని ఎక్కువ అట్లాగే వర్ణించేవాళ్ళు కదా, కాబట్టి అదే ఒకళ్ళలో వచ్చింది. తర్వాత అప్పుడు బాలయ్య గారేమో సింపుల్గా రాయమన్నారట. రాసిన తర్వాత విశ్వనాథ్ గారేమో ఉండనిమ్మన్నారు. దాని గురించి కొంచెం సేపు వాళ్ళకు అయిందా? argument. అంటే మెత్తగానే అదేలేండి మామూలు సహజం కదా అవి. అయితే తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడే పాడుతున్నారు కదా, నాన్నతో పాడించారు అది ఫస్ట్. ఓకే. కాకపోతే అది దొరకలేదు నాకు క్యాసెట్. అవునా, అక్షర దోషాలు రాకుండా. నాన్న పాడింది బాలసుబ్రహ్మణ్యం గారితోని ముందు నాన్న పాడింది వినిపించారు ఆయనకు. మొత్తం ట్యూన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది నానే పాడారు. అది బాలయ్య గారిని చాలాసార్లు అడిగాను నేను, వాళ్ళ ఇంట్లో ఉందేమో అని. ఆయన ఏం వెతకలేదు పాపం, అంటే పెద్ద ఆయన వెతకలేదు, కానీ దొరికితే బాగుండేది. కరెక్ట్. అది నాన్న పాడింది, తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాట? అబ్బో బ్రహ్మాండం కదా, అసలు ఒక ఊపిన పాట, మామూలుగా కాదు. ఇప్పటికీ ఎప్పుడు విన్నా ఒళ్ళంతా పులకలు. డి గ్లామర్ హీరో మళ్ళీ సినిమాలోను. అదే కదా. అంత అందగాడినేమో డి గ్లామర్గా చూపించారు, పాట ఏమో హెవీగా ఉంటుంది. అలా ఇంకా మీకు అంటే నాన్నగారికి విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధం చెప్పండి. కలిసి వచ్చిన అదృష్టం కూడా విశ్వనాథ్ గారు. అవునండి, అవును. అప్పటి నుంచి ఉంది స్వాతి కిరణం వరకు. మధ్యలో ఇంకా తర్వాత నుంచి కొంచెం నాన్న కూడా తగ్గించుకున్నారు. నాన్నకి ఎట్లా అంటే ఇట్లా కొంచెం క్లాస్ ఉన్న పాటలు, సాహిత్యం ఎక్కువ ఉన్న పాటల గురించి ఎవరైనా కూడా అవి వస్తే మటుకు నాన్ననే పిలిచేవాళ్ళు. ఆ తర్వాత విశ్వనాథ్ గారితోని. ఆ తర్వాత మిగిలిన వాళ్ళైతే అందరూ చాలామంది ఇప్పుడు రామారావు గారి సినిమాలకైతే నాన్నే ఎక్కువ. అవును, వాళ్ళిద్దరిది బాగా అనుబంధం కదా. కవాలీలు కానీ అట్లాంటివి ఏవైనా మళ్ళీ నాన్న రాయాల్సిందే, అంటే ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది. అవును, గజల్స్ అవి చేశారు కూడా కదా, ఉర్దూ వచ్చి నాన్నగారికి. నాన్న రాసినవి ఏ సినిమాలో అయినా. హిందీ సినిమాలు రీమేక్ అయినాయి కదా, యుగంధర్ అట్లాంటివన్నీ చాలా సినిమాలు వచ్చినట్టు. నా పేరే భగవాన్లది కూడా నాన్నగారు రాసిందేనా? మేడలో చేరిన చిలకమ్మ, అది నాన్నది. అది కవాలి ఎక్కడున్నా నానే. అవునా? జావళిలు కూడా ఎక్కువ నానే రాశారు. ఓకే, జావళీలు కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పరా? మదనా సుందరనాథ్ కూడా జావళి కిందే అనుకుంటా నేనైతే, జావళి కదా. ఆ తర్వాత మళ్ళీ పెంపుడు కూతురు అప్పుడు వచ్చిన సినిమాల్లో, కాకపోతే ఆ పాట పెద్దగా బయట రాలేదు ఎక్కువ. ఆ తర్వాత కోడలు దిద్దిన కాపురంలో చూడవే ఓయమ్మ, బాపు సినిమాలో ఉంది కదా ఎంతటి రసికుడు పోతే అలం మీద, ఇట్లా చాలా జావళి చాలా ఉన్నాయి. ముత్యాల ముగ్గులో జావళి చాలానే ఉన్నాయి. అవన్నీ కలిపి కూడా ఒక ఇది చేయాలనుకుంటున్నాను, ఒక బుక్ జావళ్ళు. కరెక్టే. మరి నేను ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మీరు స్పెషల్ గా చెప్పారు. ఇప్పుడు కవాలీలు ఇవి అనేది నాకు అంతగా. కవాలీలు జావళ్ళు అన్ని నాన్న రాసినవి, ఎక్కువ మటుకు 90% నాన్నవే. తర్వాత విప్లవంతో నాన్న ప్రత్యక్షంగా లేకపోయినా వాటి మీద మటుకు పాటలు చాలా రాశారు. ఇప్పుడు మాదాల రంగారావు సినిమా ఎర్ర సైన్యం ఏదో అట్లాంటి, ఎర్రమల్లిలో అది అట్లాంటి సినిమాలకు కూడా రాశారు చాలా. అవి కూడా 100 వరకు ఉంటాయి విప్లవాన్ని. ఉంటాయి, కాకపోతే నాన్నని ఎవరు విప్లవ కవిగా చూడరు కదా, ఎప్పుడు కొందరికి కొన్ని ముద్రలు పడిపోతాయి కదా. కాకపోతే నాన్న పైకి కనబడలేదు కానీ లోపలైతే మనసులో అయితే చాలా మటుకు ఈ భావాలు ఉన్నవి. అన్నీ చాలా రాశారు, అవి 100 పాటల వరకు ఉంటాయి. కవితల్లో అయితే మామూలు వచన కవితల్లో కూడా చాలా ఉంటాయి. మొన్ననే అనిపించింది అవన్నీ విడిగా తీసి ఒక బుక్ వేస్తే అసలు తెలుస్తుంది. అవును, ముందర స్పెషల్ ఫస్ట్ మీరు చేయాల్సింది బుక్ కంటే కూడా ఫస్ట్ ఈ బుక్స్ చేసేయండి, తర్వాత పబ్లిష్ విడిగా. కవితలు అంటే ఎట్లాగూ విడివిడిగానే అదే విప్లవ కవితలు ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా జావళీలు ఒకటి, ఇంకొకటి ఇప్పుడు ఖవాలీలు అంటున్నారు. ఇవన్నీ స్పెషల్ కదా అన్నీ మరీను. తర్వాత నాకు గుర్తున్నంత వరకు కూడా ఫస్ట్ అసలు అంటే రామారావు గారికి రాసినా కూడా ఫస్ట్ విశ్వనాథ్ గారు మొదట్లో నారాయణ రెడ్డి గారితో ఎక్కువ రాయించుకున్నారు కదా, ఓ సీత కథ దగ్గర నుంచి కూడా నాకు గుర్తున్నది. తర్వాతే వచ్చింది కానీ రామారావు గారు అడగక ముందు ఒక సినిమాకి ఏదో అడిగారు, కలిసి ఉంటే కల సుఖం. దానికి నానప్పుడు ఆ ఒక పాట రాయను అన్న, కలిసి వచ్చిన అదృష్టం, కలిసి ఉంటే కలిసి దానికైనా పాతది రామారావు గారు చెయ్యి ఉన్నది. ఆ సినిమాకి అడిగారని చెప్పారు. కానీ నాన్నప్పుడు పెద్దగా సినిమాల పాటల మీద నాన్నకు పెద్ద ఆసక్తి కూడా లేదు అప్పుడు. రామారావు గారు అడిగిన తర్వాతే అందరికీ తెలిసిందే అన్ని పాటలు రాసేటట్టు అయితేనే వస్తానన్నారు కదా. అది చాలామందికి ఎప్పుడు చాలాసార్లు చెప్పారు. అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు రామారావు గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు నాన్న. ఫస్ట్ సినిమాకి గులేబ కావాలి కథ రాసినప్పుడు వాళ్ళ ఇంట్లోనే 10 రోజులు, సరిగ్గా 10 రోజులు ఆవిడే వడ్డించేవారట భోజనం దగ్గర నిల్చుని. చాలా 10 పాటలు.
ఆ మధ్యలో నాగేశ్వరరావు గారు నాన్నని లంచ్కి పిలిచారట. పిలిస్తే నాన్న అడిగారట, ఇట్లా పిలుస్తున్నారంటే, అయ్యో బ్రదర్ పిలిస్తే వెళ్ళాలి కదా, వెళ్ళండి అన్నారట. వెళ్ళిన తర్వాత నాగేశ్వరరావు గారు అన్నారట, నాకన్నా రామారావు గారు బలగం బాగా పెద్దది, మీరు ఆయనకు ముందు రాయడమే బాగుంది, మీరు చూస్తుండండి ఎట్లా మీరు ఎంత ఎదుగుతారో అని. నిజంగానే అది నిజమైంది. ఆ తర్వాత అసలు తిరుగులేదు. అవును, మన లాస్ట్ మినిట్ దాకా రాస్తూనే ఉన్నారు కదా ఆయన. అసలు నానే కావాలని తగ్గించుకున్నారు తర్వాత. అది వేర్లేండి. ఆయన మామూలుగా అయితే ఆయన ఏమి ఎవరు రాయించుకోవడం మానేయలేదు, ఆయన ఇష్టమే ఆయనంతటిగా ఆయన. ట్రెండ్ కూడా మారింది, ట్రెండ్ మారింది. అప్పటి ప్రొడ్యూసర్ల పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకున్న సెంటిమెంట్ కూడా ఉండదు కదా, ఉండదు, ఆ గౌరవం కూడా ఉండదులేండి అది ఇంకా. కాబట్టి జనరల్గా తగ్గుతుంది ఎట్లా, న్యాచురల్ అది. దానికి నాన్న ఎప్పుడు ఇది హాయిగా ఉంది అనుకునేవారు. కవిత్వం ఉంది కాబట్టి అవి లేవు అనే బాధ ఎప్పుడు లేదు. సినిమా కన్నా నాన్నకి కవిత్వం మీదే ఎక్కువ. అవును, అది తన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. సినిమా పాటకు ఒక లిమిట్ ఉంటుంది కదా. వాళ్ళు చెప్పిన సన్నివేశాన్ని బట్టి మంచి చెడు అన్నీ ఉంటాయి. ఎట్లాగో క్లబ్ సాంగ్స్ రాయమంటే క్లబ్ సాంగ్స్ కూడా రాస్తారు. కాకపోతే క్లబ్ సాంగుల్లో కూడా సాహిత్యం ఉంది నాన్న రాసిన వాటిల్లో. 2-3 పాటలు చెప్పండి మీకు గుర్తున్నంత వరకు. చాలా ఉన్నాయండి. ఆ రోజుల్లో వచ్చేవి విజయలలిత, వీటి మీద జ్యోతిలక్ష్మి మీద మాయదారి సిన్నోడు క్లబ్ సాంగ్ కాదు, ఫోక్ సాంగే. కాకపోతే జ్యోతిలక్ష్మి అనేసరికి కొంచెం అనిపిస్తుంది అంతే, నా మనసు లాగేసిండు. అదొకటి, చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నాకు మీ ఇంటి పేరు చూడగానే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు నాన్నగారికి విశ్వంభరకి జ్ఞానపీఠ వచ్చింది, విశ్వనాథ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్షానికి వచ్చింది. వాళ్ళ ఇంటి పేరు కల్పవృక్షం, మీ ఇంటి పేరు విశ్వంభర. అంటే కోయిన్సైడ్ అయిందా లేకపోతే ఆయన పెట్టుకున్నారా, ఇలా పెట్టారా ఏమన్నా? ఆయన పెట్టిన సంగతి నాకు గుర్తులేదు. ఓకే, ఇది పెడితే బాగుంటుంది అని అనిపించింది. మీరు డెసిషన్ నాన్నగారిది కాదు ఇది, అప్పుడు లేరుగా. ఆ తర్వాత మీరు పెట్టిన పేరా ఇది? తర్వాత కట్టాను. అవును, కానీ అంతకు ముందర కూడా మీ ఇంటికి అదే పేరు ఉందేమో అనుకున్నాను. అని ఉండేది. మరి 4వ వేణిని ఏం చేశారు? త్రివేణి బోర్డు ఆల్రెడీ పెట్టేశారు. అయితే నాన్న చతుర్వేణి అని మారుద్దాం అనుకున్నారు. ఈ లోపల మళ్ళీ ఆ ఇల్లే మారాము ఇక. కాకపోతే అందులో వేణి ఉంది కదా, పర్వాలేదు. 3 మీరు అవుతారు, కృష్ణవేణిలో వేణి అవుతారు. వేణి అనుకోవాలి. చతుర్వేణి అనుకున్నారు. ఈ లోపల ఆ ఇంటి నుంచి మళ్ళీ మారిపోయాం. అంటే జడ 3 పాయలే ఉంటుంది, 4 పాయలు ఉంటుంది అని చెప్పి త్రివేణి పెట్టారు. ఫస్ట్ సినిమాల్లోకి రామారావు గారు ఇది మీద వచ్చినప్పుడు కొంత ఏమైనా స్ట్రగుల్ అయ్యారా అండి సినిమాల్లో ఆయన? నాన్న లేదండి, ఎప్పుడు లేదు. ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు అసలు? ఎప్పుడు లేదు. ఒసే రాములమ్మ పాట రాసినప్పటికు దాసనారాయణరావు గారు కావాలని నాన్నకు పెద్దగా, అంటే ఆయన ఏంటంటే రాసిన తర్వాత ఊరికే మళ్ళా ఇంకొంచెం మార్చండి ఇట్లాంటివి అంటారు. నాన్న అప్పటికే కొంచెం బాగా పెద్ద రాయాలన్న ఆసక్తి తగ్గిపోయింది. సరే రాశారు, కానీ 10 నిమిషాల్లో రాసి ఇచ్చేసారు. అది ఎంత సూపర్ హిట్ అయింది. చేస్తున్నారు, అబ్బా ఈయనతో పెట్టుకుంటే ఏది అని ఎంత విసుక్కుంటూ రాశారు. ఆ పాట డిక్టేట్ చేశారు. హైదరాబాద్లో పాటలు రాసినప్పుడు డిక్టేట్ చేయడం అలవాటు. మీరు రాసేవారు అప్పుడు? నాన్న చెప్తారు, నాన్నగారు చెప్తుంటే మీరు రాసేవారు. కవిత్వం అంతా కూడా అంతే మీరే రాయడం. ఓ టైమింగ్స్ పెట్టుకునేవారు. 11 to, అంటే రిటైర్ అయిన తర్వాత 11 to 1 అని, 3 to 5, 5 o'clock మీటింగ్కి వెళ్ళిపోతారు కదా రోజు. అదే రోజు మీటింగ్స్ ఉండేవి. అదే ఉత్తరాలు డిక్టేట్ చేయడం అవన్నీ ఉండేవి. ఆయన రాయడం కాదు, మీరు రాసి పెట్టారు. నాన్న ముందు రఫ్గా ఊరికే రాసుకుని పిలుస్తారు, చెప్తుంటే మళ్ళీ ఫేర్ చేసేదాన్ని. ఈ ఉత్తరాలు అయితే డిక్టేట్ చేయడమే. అయితే ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా సంతకం పెడతారు అంతే. హ్యాండ్ రైటింగ్ తక్కువే. మీ హ్యాండ్ రైటింగ్ అనమాట, మీ చేతి ద్వారా వచ్చిందనమాట. ఎప్పుడైనా సత్యనారాయణ గారు నాన్నగారు కలుసుకున్నారా? అవార్డు వచ్చినప్పుడు ఒకళ్ళొకళ్ళు అభినందించుకోవడం? విజయవాడలో అక్కడ మీటింగ్స్లో అక్కడ కలిశారట. నా పెళ్ళికి చాలా మంచి పద్యాలు రాసి పంపారు. ఎవరు? సత్యనారాయణ గారు. అది ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా. ఓకే, దాచుకున్నారా అనమాట. అయితే ఎన్ని పద్యాలు రాశారేంటి? 5 ఏమో ఉండాలి, 4-5. ఓకే, 4-5 ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా స్పెషల్ మూమెంట్ ఏమైనా నడిచింది? మాట్లాడిన మాటలు అన్నారట. నానా దాశరథి గారు వెళ్ళినప్పుడు ఏదో మీటింగ్కి, యువకవులు కదా ఇద్దరు, నాన్నను ప్రత్యేకంగా చాలా పొగిడారని విన్నాను. నాకు వర్డింగ్ గుర్తులేదు, కాకపోతే చాలా వాత్సల్యం ఉండేదట నానంటే. అది నానే చెప్పారు నాకు. ఎప్పుడు బయటపడలేదు, కానీ లోపల చాలా ఉండేదట ఆయనకి నానంటే. అందుకే ఏకవీరకు కూడా నాన్న రాస్తున్నప్పుడు చాలా సంతోషించారు. అదే అన్నారు కదా మీరు, కానీ చాలా విశేషం అసలు. ఒక కవిదానికి ఒక కవి రాయడం అనేది చూసి కూడా అన్నారట, నా నవల కన్నా సినిమా బాగా
ఇది మాటలు బాగున్నాయని. అది సంతోషం కదండి. పాటలు కూడా నాన్నగారే రాశారు కదా. పాటలు నాన్న మాటలు రెండు పాటలు కృష్ణశాస్త్రి గారివి. తోటలో నారాజు కృష్ణశాస్త్రి కాదు, రికార్డు మీద తప్పు పడింది. ఓకే. ప్రింటింగ్ మిస్టేక్. కృష్ణశాస్త్రి గారు ఏ ఏ పాటలు అందులో? అది 2 పాటలు కేఆర్ విజయన్ లోపల తీసుకెళ్తూ ఇది ప్రతిరోజు వసంతరాత్రి, ప్రతి రాత్రి వసంతరాత్రి, అది నాన్న పేరు పడింది రికార్డు మీద. ఇదేమో కృష్ణశాస్త్రి గారు పడింది. ఓకే. అయితే నాన్న అన్నారు ఆయన పేరు దీని మీద పడిందంటే నేను అంత ఆయన స్టాండర్డ్ లో రాసినట్టు పాజిటివిటీ కరెక్ట్. తప్పు పడినందుకు బాధ లేదు, నాకు చాలా గొప్పగా ఉంది అన్నారు. ఇంటికి ఎవరెవరు ఎక్కువగా ఏ ఏ కవులు వస్తూ ఉండేవారండి? చాలా మంది వచ్చేవారండి. చాలా మంది. ఎలా ఉండేది ఇల్లంతా? చెప్పా కదా, రోజు చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. అంటే అన్ని రకాల వాళ్ళు, అన్ని గ్రూప్స్ మొత్తం. అంటే పేర్లు ఎందుకు అనడం కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే గ్రూప్స్ ఉన్నాయి కదా కవులల్లో, అట్లా. అంటే వామపక్షం అని అదే అందుకనే విప్లవ కవులు, అభ్యుదయ కవులు, దిగంబర్ కవులు, స్త్రీవాదులు అన్నీ అందరూ వచ్చేవాళ్ళు. నాన్నగారికి ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసినంత వరకునే చెప్తున్నాను, ఆయన తెలుగు కాబట్టి ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ బాగా తెలిసిన మనిషి. పద్యాలలో కూడా ఎతులు అవన్నీ, పద్యాలు కాదు సినిమా పాటల్లో కూడా ఎతులు ప్రాసలు వేసినట్టుగా ఉండే. మీరు ఎప్పుడైనా అది అనుకోకుండా దొరలేవట. నాన్నకు పెద్ద గ్రామర్ ముందు నుంచి ఇష్టం లేదు. అది ఇష్టం లేకపోయినా అది వదలదు కదండి, సహజంగా వచ్చింది. అది అదేంటే వదలదు ఎలాగోను. మీరు బాగా ఇష్టపడిన పాట చెప్పండి నాన్నగారిది. మీరు ఎక్కువ నాన్నగారితో మీరు అంటున్నారు మీరు రాసేదని అన్నీ ఆయన మీరే చూశాను. గులేబ కావాలి కథలో కలలపై ఎక్కువ ఇష్టం. అవునా? దేనికైనా దాని మీద ప్రత్యేకంగా ఇష్టపడడానికి కారణం ఏమైనా ఉందా? అది ఒక గజల్ టైప్లో వచ్చింది కదా అది. తర్వాత ఏంటంటే అది ఫస్ట్ రాశారు, రికార్డ్ అయింది, నన్ను దోచుకుంది బట్టి రాయడం ఫస్ట్ అది రాశారు మొట్టమొదట. కాకపోతే అది ఎక్కువ పాపులర్ అయింది. అవును, అది బాగా పాపులర్ అయింది. చాలా అంటే కొంచెం మెల్లిగా ఇది, ఈ పాట చాలా స్లోగా ఉంటుంది దానిలాగా కాకుండా. ఇందులో నాకు దానికన్నా దీంట్లో సాహిత్యం ఎక్కువ ఇష్టం. ప్రశ్న జవాబు ఉన్నాయి ఇందులో కూడా. అన్ని ప్రశ్నలే, అందరినీ ప్రశ్నించారు నారాయణ రెడ్డి గారు. ఆఖరి పాట ఏం రాశారండి సినిమాకి? ఆఖరి పాట జేజమ్మ ఏమో అంటారు, ఇంకెన్నాళ్ళు అని రఫీ మ్యూజిక్. రఫీ అంటే ఇక్కడ వరంగల్ అతను రాయించుకున్నాడు ఇంకెన్నాళ్ళు సినిమాలో. అది లాస్ట్ సాంగ్ అంతే. ఏమి వెలుతురు ఏమి వెలుతురు అని అది చివరి పాట. ఇంతమంది సినిమా కవుల్లో నాన్నగారు ఎక్కువ ఇష్టపడిన కవి ఎవరు? నాన్న కృష్ణశాస్త్రి ఎక్కువ ఇష్టం. తర్వాత వాళ్ళల్లో సుద్దాల, అశోక్ తేజ, చంద్రబోస్ అందరినీ నాన్న మెచ్చుకునేవారు. బాగా రాశాడు అనేవారు, పాటలు వింటూ బాగా రాశాడు అనేవారు. ఎప్పుడైనా ఎవరితోటైనా, ఇప్పుడు ఇంతమంది దర్శకులతో మీరు ఇప్పుడు ఇందాక అన్నారు దాసనారాయణరావు గారిని చార్లు మార్పిస్తారు ఇట్లా అని, ఏదైనా దర్శకుడితోటి పాట విషయంలో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఏం లేదు. నాన్నకు ఆ సిచ్యువేషన్ నచ్చకపోతే రాసేవాళ్ళు కాదు. సాధారణంగా వాళ్ళు నాన్నకి నచ్చేవి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కువ డ్యూయట్స్ రాయించుకునేవాళ్ళు, థీమ్ సాంగ్స్ రాయించుకునేవాళ్ళు. థీమ్ సాంగ్స్ అంటే మళ్ళీ మనసు గురించి అయితే మీకు తెలుసు, ఆత్రేయ గారు తప్ప ఎవరు రాయరు, ఆయనకి ఎక్కువ చెప్పేవారు. కానీ ఎక్కువ సినిమాల్లో కొసరాజు గారిది కామెడీ సాంగ్ ఒకటి ఉండేది, మిగిలినవి నాన్న ఉండేవి. ఒకటి వీణ అట్లాంటివి అయితే దాశరథి గారు. ఇట్లా ఒక ముద్రలు ఉండేవి కదా అందరికి వేశారు అలాగా. నాన్నగారిది అంటే పెద్ద సమాసాలు ఉంటాయి, సాహిత్యం లాగా ఎక్కువ ప్రబంధం. నాన్నకి ఎప్పుడు డ్యూయెట్లే ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి అదేనా ఎప్పుడు డ్యూయెట్లే పడుతున్నాయి నాకని. ఎప్పుడు నా డ్యూయెట్స్ పాడారా ఇంట్లో? నాన్నకు వచ్చిన తర్వాత చెప్పడం అలవాటు. ఈ ఫలానా బ్యానర్కి ఇన్ని రాశాను, ఈ బ్యానర్కి ఇన్ని రాసి వచ్చాను అని. అప్పుడు ఉత్తరాలు, ఫోన్లు లేని రోజుల్లో ఉత్తరాల్లో ఉండేవి. ఉత్తరాల్లో అంటే ఎక్కువ జాగ్రత్తలే ఉండేవి, వచ్చిన తర్వాత చెప్పేవారు. మాకు జాగ్రత్తలు, సరిగ్గా తినండి, పళ్ళు తోముకోండి, ఎప్పుడు పళ్ళ గురించే ఉండేది ప్రతి ఉత్తరంలో. పళ్ళు జాగ్రత్తగా ఉంటాయి, తినగలం, తింటేనే ఆరోగ్యం కదా అది, అందుకని బేస్తుంది. కడుక్కున్నామా లేదా, సరిగ్గా తోముకున్నామా లేదా, ఇది చాలా జాగ్రత్తలు ఎక్కువ. కొంచెం తుమ్మినా దగ్గినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అసలు అనారోగ్యం రాకూడదు, పిల్లలకి రాకూడదు. వచ్చినా దాచుకోవాల్సి వచ్చేది మేము చెప్పకుండా. మరి అదే ఆయన బాధపడతారు కదా. ఎప్పుడైనా నాన్నగారికి తెలియకుండా ఆయన దొంగ పనులు చేసిన సంఘటనలు ఉన్నాయా? చిన్నప్పుడు, పెద్ద అయ్యాక కాదు, జ్ఞాపకం ఉన్నాయా ఏమైనా?
అట్లాంటివి ఏం లేవు. అంటే చిన్నతనంలో మనకు తెలియక అందరం చేస్తాం కదా, ఏదో ఎండల్లో బయటికి పారిపోవడం ఇట్లాంటివి ఏమైనా జ్ఞాపకం ఉందా? ఏంటంటే చాలా శుభ్రంగా ఉండాలి ఏదైనా. చెప్పే ఇందాక మీకు అవును. కొంచెం ఒళ్ళో ఏదన్నా వేసుకుంటే ఒళ్ళో వేసుకుని తింటుంటే అది ఎవరో పెద్దవాళ్ళు అమ్మమ్మో నానమ్మో ఎవరో వేసారు, ఇట్లా పట్టుకుని తింటున్నాను. రాగానే బయట నుంచి వచ్చేసరికి కోపం వచ్చేసింది. ఇక ఏం అలవాటు ఇది, ఏం అలవాటు అని వెంటనే తీసేశారు. ఎక్కువ అన్నం తినేటప్పుడు కూడా అంటే చిన్నప్పుడు ఎక్కువ వాగడం అది అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడొద్దని అట్లాంటివి, అది నాకే జరిగింది. అది జనరల్గా పెద్దవాళ్ళకి జరగదు, మీకు జరిగింది విశేషం. అది తర్వాత వాళ్ళకి వస్తుంది. ఎక్కువ మాట్లాడేదాన్ని చిన్నప్పుడు, చాలా ఎక్కువ మాట్లాడేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నా కానీ. తర్వాత మీ నాన్నగారి వివాహం, అమ్మా నాన్నగారి గురించి కూడా చెప్పండి ఒకసారి. అమ్మది ఎందుకంటే మీరు అమ్మగారి పేరు మీద నాన్నగారు ఇవ్వడం. 9 ఏళ్ళప్పుడు నాన్నకు 11 ఏళ్ళు బాల్య వివాహం. అంటే నాన్న వాళ్ళ అమ్మమ్మ తను చనిపోతానేమో అని భయపడి తొందరగా చేసేయండి అంది. చుట్టాలేనా మీకు అమ్మ వాళ్ళు? పక్క ఊరు అమ్మది, చుట్టాలు కాదు, పక్క ఊరు. అమ్మ వాళ్ళదంతా ఘోష పద్ధతి ఆ రోజుల్లో. ఇంట్లోనే తాత అమ్మ నాన్న ఇంట్లోనే ట్యూషన్ పెట్టించేసి చదివించారు. తెలుగు బాగానే చదువుకుంది, ఇంగ్లీష్ అది కొంచెం, హిందీ అవి అక్షరాల వరకే. తెలుగు బాగా చదువుకుంది. పత్రికలు అవన్నీ చదివేది, పత్రికలు నవళ్ళు అన్నీ చదివేది. ఉమెన్ రైటర్స్ కూడా ఇంటికి వచ్చేవాళ్ళు చాలామంది అప్పుడు. ఆనందరామ గారు, లక్ష్మీరమణ గారు వీళ్ళంతా వచ్చేవాళ్ళు అప్పుడు, ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు. అయితే పెళ్ళి తర్వాత ఏంటంటే మా నాన్న వాళ్ళ అమ్మమ్మ పోతా పోతా అంది కదా, తర్వాత 2 ఏళ్ళు ఉంది. చాలా ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళు కాదు. నాన్న బిఏ వరకు ఉంది. 11 ఏళ్ళప్పుడు పెళ్లి చేయించి 10 ఏళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా బాధపడ్డారా బాల్య వివాహం అయింది అని? లేదు, ఎప్పుడు అనలేదు. ఋతుచక్రం కావ్యంలో నాన్నవి అన్నీ ఊరికే, అంటే అనుభవాలంటే కొంచెం కల్పితం, కొంచెం అనుభవాలు అంతేలేండి, కొంచెం మసాలా వేపు చదవడానికి బాగుండదు కదా. అది రాశారు, ఋతుచక్రం కావ్యం రాశారు 67లో. వాళ్ళిద్దరు సాన్నిహిత్యం ఎలా ఉండేదండి? అంటే అమ్మ సైలెంట్ గా ఉండేవారా లేకపోతే? అమ్మ కొంచెం నెమ్మది, కాకపోతే నాన్నకి ఇష్టమైన వంటలు తనకు బాగాలేకపోయినా కూడా చిన్న మోడ వేసుకుని కూర్చుని వంట మనిషి హెల్ప్తోని తనే చేసేది నాన్నకు చాలా రోజులు. నాన్న కొంచెం నాన్ వెజ్ బాగా ఉండాలి, రోజు ఉండాలి. ఇంకా శనివారం మటుకు అమ్మ ఒప్పుకునేది కాదు. అందుకని శనివారం ఇప్పటికీ మేము బ్యాన్ చేసాం ఇంట్లో, ఇప్పటికీ చేయాలి. అమ్మ మీ గౌరవం. పిల్లలు అదే అడుగుతారు, గ్రాండ్ మా లేదు కదా ఇంకా ఎందుకు చేయరంటే పైనుంచి చూస్తుందని చెప్తాం. మనకి అది మనసుకి ఉంటుంది కదా, ఆత్మసాక్షి ఉంటుంది ఒకటి. అందుకని నాన్న కూడా శనివారం రోజు ఇంట్లో ఎప్పుడు అడగలేదు. మిగిలిన 6 రోజులు నాన్నతో పాటే నాకు నాన్ వెజ్ బాగా అలవాటైంది. ఇప్పుడు మానేసా, కంప్లీట్ మానేశాను, తినట్లే, వెజిటేరియన్ అయిపోయారు. ఎందుకు మానేసావని నాన్నకి ఇష్టం ఉండేది. ఎందుకు తినట్లేదు అంటే నెయ్యి స్వీట్స్ ఎక్కువ తింటాను, అందుకని నాన్ వెజ్ మానేసా అంటే నెయ్యి మానేసి నాన్ వెజ్ తిననేవారు. నెయ్యి కావాలి కానీ నాన్ వెజ్ వద్దన్నారు మీరు. అమ్మగారు పోయినప్పుడు నాన్నగారి ఫీలింగ్ ఏంటండి? అప్పటికి వాళ్ళిద్దరు అనుబంధం 50 ఏళ్ళు ఉంది. అప్పటికి అమ్మ కొంచెం సిక్ అయింది. బాంబే అది కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. ఇక్కడ డాక్టర్ రాజారెడ్డి గారు చూసి తీసుకెళ్తే రిస్క్, ఇట్లాగే ఉంటే ఇంకా కొన్ని రోజులు ఉంటుంది కానీ మీరు ఆ సర్జరీ చేయిస్తే చెప్పలేమన్నారు. అనేసరికి ఇంకా అంతా జస్ట్లోక్ హాస్పిటల్లో బుక్ చేశాం కూడా అప్పుడు డాక్టర్స్తో మాట్లాడి. కానీ ఇంకా వద్దనుకుని ఉన్న తర్వాత ఒక సంవత్సరం అట్లాగే ఉన్నారు. ఏజ్ ఎంత అప్పుడు? అమ్మకి 1982 అంటే 32, 40, 83. నాన్నకి అమ్మకి 2 ఏళ్ళ తేడా. 33 అంటే అంతే, ఒక 49 ఏళ్ళు ఉన్నాయి. చాలా ఎర్లీ. చిన్నది 49, 50 అంతే. లేదు ఆవిడ మీద ఇతోటి అప్పుడు ఆవిడ పేరు మీద నాన్నగారు అవార్డు స్టార్ట్ చేశారు. అప్పుడు రసమయ్య రాము గారు సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం. ఇంకా అమ్మ లేకపోయేసరికి నాన్నగారి బాధ్యత మీకు బాగా పెరిగిపోయింది, అంతే కదా? నాన్నగారిని చూసుకోక తప్పదు అది. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నంత వరకు అవార్డు ఇవ్వడం అనేది ఒకటి ఆయన చూసుకునేవారు. ఇప్పుడు మీ నాన్నగారు పోయి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందా? మీరు ఎట్లా దాన్ని కంటిన్యూ చేస్తున్నారండి? ఎలాగ దాన్ని ఆర్గనైజ్ పెట్టుకున్నాము? అంటే నానున్నప్పుడు కూడా రైటర్స్ సెలెక్షన్ అంతా నేనే చెప్పేదాన్ని. మీరే చూసి నవలలు అది నాన్నకు రైటర్స్ తెలుసు, కానీ వాళ్ళ నవలలు పెద్ద ఫిక్షన్ నాన్న ఎప్పుడు ఎక్కువ చదివేవాళ్ళు కాదు. ఏదైనా పుస్తకావిష్కరణ వీళ్ళు పిలిచేవాళ్ళు కదా,
చదివేసి తిరిగేసి ఏదో చెప్పేసే నాకంటే ఓ 4-5 లైన్లు అంటే చెప్పేదాన్ని. ఎక్కువ అంటే పాతవి చదివారు, మాలపల్లి, ఇప్పుడు హిమబిందు అట్లాంటివన్నీ చదివారు, క్లాసిక్స్. తర్వాత నుంచి బిజీ అవ్వడం మూలాన కూడా కావచ్చు, కానీ పోయిటరీ మటుకు టేబుల్ మీద ఎవరు అభిప్రాయాల కోసం పంపేవాళ్ళు కదా, చదివి అభిప్రాయాలు రాసేవాళ్ళు. 2-3 వాక్యాలన్నా తప్పకుండా రాసేవాళ్ళు, ఎవరికి ఎప్పుడు వద్దని లేదు. కామెంట్ కూడా చేసేవాళ్ళు చాలా మంది, ప్రతి పుస్తకానికి రాస్తాడు ఈయన అని. అయ్యో అది కూడా వచ్చింది. అంటే మరి వాళ్ళు ఎంత సంతోషిస్తారు 2 వాక్యాలు రాసినా కూడా. అయ్యో వాళ్ళు పంపిస్తేనే కదా. ఆ పోయమ్స్ లో, ఆ కవితల్లో బాగున్నవి కోట్ చేసేవారు నాన్న, బాలేను మెల్లిగా చెప్పేవారు అంతే, కానీ రాయడంలో రాసేవారు కాదు, ఓరల్ గా కలిసినప్పుడు చెప్పడమే తప్ప. అదే మళ్ళీ రిటర్న్ గా ఉంటే అందరికీ తెలుస్తుంది కదా అది. అట్లా చాలా రోజు అభిప్రాయాలు 5-6 పుస్తకాలు ఉండేవి రోజు. ఎవరి పుస్తకాలు ఎక్కువ చదివానని ఎప్పుడైనా చెప్పారా ఆయన? ఓల్డ్ లిటరేచర్, ఇంగ్లీష్వి ఎక్కువ నా దగ్గర, కీట్స్, షెల్లీ ఇవన్నీ ఉండేవి. పోయిటరీ ఎక్కువ, బ్లాక్ పోయిటరీ కూడా ఎక్కువ చదివేవారు. తెలుగు వాళ్ళు ఎవరు చదివారు అనే ఐడియా ఉంది? తెలుగు వాళ్ళు నాన్న అందరి అన్ని మామూలు అవన్నీ క్లాస్లో చెప్పడం కూడా ఉండేదిగా. ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న రోజులు అన్నీ చెప్పేవారు కదా. శ్రీనాథుడు ఎక్కువ ఇష్టం నాన్నకి, చాలా ఇష్టం. ఇప్పుడు ఇంత రకరకాల వైవిధ్యాలతోటి రాయడంతో పాటు ఒక తెలుగువాడిగా ఆయన జ్ఞానపీఠం తెచ్చుకోవడం, తెలుగుదనంతో ఉండటం, ఆ కట్టు ఎప్పుడు కూడా ఆయన పంచకట్టే కానీ వేరే లేదు, దాని మీద కూడా ఆయన చెప్పారు కూడా. కొన్ని సినిమాల్లో కూడా ఆయన కనిపించారు. సినిమా తెర మీద చూసినప్పుడు మీకు ఎలా అనిపించేది నాన్నగారిని? అంటే నాన్నకు అసలు ముందు వెళ్ళినప్పుడు చాలామంది సినిమాల్లో చేస్తే బాగుండేది కదా అని కూడా అన్నారట. అవునా? అప్పుడు చాలా బాగుండేవారు, కానీ నాన్న ఒప్పుకోలేదు. ఎందుకంటే నా కవిత్వమే అన్నిటికన్నా నాకు ఎక్కువ దానికి, కాబట్టి ఇవన్నీ పెద్ద ఎప్పుడు ఉండేవి కావు. ఇదైతే ఇప్పుడు తన చేతిలో ఉంది, అందుకని ఎప్పుడు ఒప్పుకోలేదు. వెళ్ళిన కొత్తలో 2-3 అంటే నాన్నకు పెళ్ళయిందని తెలియదు, చాలా మంది అనుకున్నారట అయ్యో ఈయనకి పెళ్ళి అయిపోయింది అని. హీరోయిన్లు. అవునా? పెద్ద హీరోయిన్లే, పేరు చెప్పట్లేదు పోన్లేండి, ఎందుకు మళ్ళీ పాప వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి, ఏదైనా మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎందుకని చెప్పట్లేదు, కానీ 2-3 హీరోయిన్స్ చాలా అనుకున్నారట, డిసప్పాయింట్ అయ్యారు అనమాట. ఇప్పుడు అంటే కొంతకాలం అమ్మగారి ఆరోగ్యం బాగానే ఉంది కదా వాళ్ళది, మీకు తర్వాత సినిమాల్లోకి వెళ్ళారు ఈయన అన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా భయపడ్డారా? ఎందుకంటే సినిమాల్లోకి వెళ్తే చాలా మంది ఇదవుతారు, నమ్మకం ఉంది కదా, నమ్మకంతోనే ఉన్నారు, ఎప్పుడు అనుకో ఆ భయం లేదు. లేదు, అస్సలు లేదు. ఎందుకంటే నాన్న ఇంటి పక్షే కదా, ఎప్పుడు ఇంటికి వద్దామనే అది కాన్ఫిడెన్స్. అది చాలా మంది, ఎందుకంటే పాపం మాట్లాడితే నేను 2-3 మాట్లాడినప్పుడు ఏమండి మేము అంటే నాకన్నా ముందు అదే అన్నారుగా 3-4 పోయారు. మా నాన్నమ్మ లేదు, మా నాన్నమ్మ వాళ్ళ అక్క, ఆవిడ కొంచెం ఒక రకం మనిషి. ఆవిడకి పిల్లలు లేరు, నాన్ననే బాగా చూసుకునేది. ఇంకొకటి చేసుకోరా, ఇంకొకటి చేసుకోరా, ఇంకో అమ్మాయిని చేసుకోరా అంటే బాగా కోప్పడ్డారట. అది కానీ ఆయన అలా ఉన్నారు. తర్వాత కూడా ఇప్పుడు మీ అమ్మగారు చాలా ఎర్రీగా పోయినట్టు లెక్క. అలా ఉన్నారంటే పిల్లలు మీదగా ఒక ప్రేమ ఉంటేనే కదా అలా ఉండేది ఎవరైనా సరే. ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు నాన్నగారితో కలిసి ప్రయాణం చేశారు, మీరు చెప్పినట్టుగా నాన్నగారికి మీరు ఒక కలంలాగా ఉండిపోయారు, మీ అందరూ కూడా కలిసి ఉన్నారన్నారు. నాన్నగారు పోయిన రోజున మీకు ఎట్లా అనిపించిందండి? శూన్యం అంతా, చాలా టైం పట్టింది, చాలా ఏళ్ళు పట్టింది. అసలు ఎవరిని అడిగితే కదిలిస్తే మొత్తం ఇదైపోయేవాళ్ళము. అదే అన్నారు కదా, అనుకోలేదు మీరు బెంగళూరు వెళ్ళారని కూడా అంటున్నారు. అంటే ఇంకా ఉంటారు కొన్నేళ్ళు అనుకున్నాము, కానీ ఒక రకంగా మంచిది. ఎందుకంటే నాన్న చివరికి కొంచెం గొంతులో మార్పు వచ్చింది, స్వరంలో మాట. అది ఎవరిన ఇంటర్వ్యూస్కి వస్తే నేను రానిచ్చేదాన్ని కాదు, పంపించేసేదాన్ని, ఇవ్వనివ్వలే. అంటే ఆ స్వరం విన్న తర్వాత మళ్ళీ ఇది ఎందుకు వినాలి అని అనిపించేది నాకు. చివరికి ఒక రానిచ్చేదాన్ని కాదు. అయితే నాన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, పరిషత్కి వెళ్ళినప్పుడు ఎవరో వెళ్ళి నేను ఇంటికి రానివ్వలేదని అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. కంప్లైంట్ ఇచ్చారా మీ మీద? ఇవ్వలేదా నాన్నగారికి? మీ అమ్మాయి మాట్లాడలేదండి అని. అట్లా హాస్పిటల్లో పడ్డ రోజు కూడా, లిఫ్ట్లోంచి పడ్డప్పుడు కూడా ఇమీడియట్గా గురువారెడ్డి గారు వచ్చి తనే స్వయంగా వచ్చి తీసుకెళ్ళారు. వెంటనే మీడియా వచ్చేసింది, ప్రెస్ వాళ్ళు,
ఇంకా నేను తలుపు దగ్గర నిల్చుని లోపలికి వెళ్ళనివ్వలేదు. TV9 వాళ్ళైతే రాత్రి వచ్చి మేము చూసేసరికి లిఫ్ట్ అంతా ఫోటో, ఎందుకంటే అక్కడ తీసుకున్నారు ఫోటోలు. ఇది ఏదో జరిగింది, ఎవరో చేశారు, ఎట్లా పడతారంటే అది ఏమీ లేదు, శత్రువులు లేరు నాన్నకు, అసలు అదే పడింది, ఎట్లా పడిందో కానీ అంటే అనుమానం ఏదో జరిగింది. అది వీళ్ళకి మీడియా వాళ్ళకి అట్లాంటివి కావాలి కదా. అయితే నేను ఆ పేషెంట్గా ఉన్నప్పుడు చూడడం ఇష్టం లేక మామూలుగా లోపలికి వచ్చి బ్రేకింగ్ న్యూస్లో మళ్ళీ నాన్నను చూపెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, రానివ్వలేదు నేను. వాళ్ళ సెల్ ఫోన్లు కెమెరాలు బయట పెడితేనే లోపల రానిస్తా అని చెప్పాను. అందరూ బయట పెట్టి వచ్చి లోపల చూసి వెళ్ళిపోయారు. ఎవరిని ఫోటోలు తీసుకొని ఇవ్వలే, లేకపోతే ఇప్పుడు ఆ ఫోటోలు ఉండేవి. కరెక్ట్ అది, మనకి అది అలా కాకుండా ఇదే ఉండిపోవాలి మనసులో ఎప్పుడైనా సరే మనకి. అదే నన్ను గయ్యాలనుకుంటారు చాలామంది బయట. ఏమండి ఒక్కటి, ఎవరేమనుకున్నా మీ నాన్నగారు మీ ఇష్టం. ఎందుకంటే ఆ తర్వాత మీడియా ఒక రోజు వస్తుంది పోతుంది, చూసేవాళ్ళు ఒక రోజు వస్తారు వెళ్ళిపోతారు, అవన్నీ పదే పదే బాధపడవలసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. ఆ విధంగా మీరు శత్రువు అయ్యారనమాట కొందరికి. పర్వాలేదులేండి, గంగ ఉప్పొంగుతుంది కాబట్టి మీరు అలా మాట్లాడచ్చు. కోలుకోవడానికి ఎంత టైం పట్టింది మళ్ళీ మీకు అసలు? అంటే ఇప్పుడు ఎప్పుడు మీరు అలా ఉన్నా కూడా ఇంకా తిరుగుతున్నట్టుగా ఉంటూనే ఉంటుంది అది. పిల్లలు కూడా ఉన్నందుకేమో మాకు టైం వాళ్ళకు కూడా పెట్టాల్సి వస్తుంది కదా. లోపల ఉన్నా కూడా గడిచిపోతుంది, వాళ్ళ కోసం నవ్వుతూ ఉండాలి. అనుకున్నాం ఇట్లా ఉంటూ వాళ్ళను వాళ్ళు మమ్మల్ని చూసి ఎందుకు ఇట్లా. ఇప్పుడు పిల్లల బర్త్డేలు మిమ్మల్ని మౌల్డ్ చేసుకున్నారు. సంవత్సరానికి 10-20 వస్తాయి అకేషన్స్, బర్త్డేలని వెడ్డింగ్ డేలని ఇంతమందివి. అవి ఒక సంవత్సరం పాటు అంటే పర్వాలేదు, కానీ తర్వాత అంతా మళ్ళీ మేము అదే డల్గా ఉంటే బాగుండదు కదా. అందుకని ఇంకా మాకు మేము నిగ్రహించుకున్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం. సంతోషం అది. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు నలుగురు ఆడపిల్లలు ఒక చోట ఉంటున్నారు, అమ్మా నాన్న ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు మీరే ఇంటికి పెద్ద. మీ నలుగురితోటి మీ నలుగురి మధ్యన పొరపచ్చాలు రాకుండా సఖ్యంగా ఉండడానికి మీరు ఎట్లా అది చేస్తారండి కృషి? ఏం లేదు, కొంచెం అంటే జాగ్రత్తగా ఉండడం అంతే. ఎక్కువ డిస్కషన్స్ అంటే మామూలుగా మీతో చెప్పా కదా ఇంతకుముందు, వాటి గురించి వస్తాయి, ఆరోగ్యాల గురించి వస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళనడం, ఇట్లా నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళడం, ఇట్లాంటివే ఉంటాయి. నాకు చెప్తున్నావు నువ్వు వెళ్ళొచ్చు కదా అంటారు కాళ్ళ నొప్పులంటే. అంటే ఈ వాదనలే తప్పించి ఎటువంటి ఇబ్బందులు లేవు. లేదు, వేరేవేం లేవు. అది ఎప్పుడు మీరు అనుకుంటారా ఇది నాన్న పెంపకం వల్లే మాకు ఇలా వచ్చింది అని అనుకుంటారా మీరు? కావచ్చండి మరి, అంతే. ఇప్పుడు లేదంటే అసలు చెప్తున్నాం కదా, ఇలా ఉండడం అనేది చాలా రేర్ కాబట్టి వాళ్ళ బ్రాటప్ అవ్వాలి, లేకపోతే వాళ్ళ ఆశీస్సులు అవ్వాలి, లేకపోతే ఒక బాధ్యత వల్ల కూడా, అమ్మ బాగాలేకపోవడం వల్ల కూడా అట్లా అయింది. ఎంత బాధ్యత వచ్చినానండి మీరు అనుకుంటున్నారు, కానీ ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఎక్కువ అత్తవారికి ప్రయారిటీ ఇవ్వాలి, వెళ్ళిపోవాలనే ఇదిలోనే ఉంటారు జనరల్గా. అంటే మనం రెగ్యులర్గా రొటీన్గా చూసేది అది. ఇప్పుడు మా ఇంటికి కూడా కోడళ్ళు వచ్చారుగా, అదే అందుకే చెప్తున్నాను. అదే నేను మరి ఇప్పుడు మీరేమో ఇక్కడ నాన్న దగ్గర ఉన్నారు, కానీ కోడలు మీ దగ్గరికి వచ్చారు, అందుకని అంటున్నాను అనమాట. అదేవి అది స్పెషల్ కాబట్టి అన్నిసార్లు 10 సార్లు అడగడం, లేకపోతే ఇదేమి కాదు. అది వాళ్ళు చేసుకున్న పుణ్యం అవ్వచ్చు, వాళ్ళ ప్రత్యేకత అవ్వచ్చు, అండర్స్టాండింగ్ అండి అది. మీ చివరిగా మీరు మీ నాన్నగారి గురించి మొత్తం, మీ నాన్నగారు వర్క్స్ ఒకటి చేస్తున్నారు, మీదంతా గ్యాలరీ అంతా చేస్తున్నారు, నాన్నగారు అవార్డు చూస్తున్నారు. సరే చెల్లెళ్ళు వెనకాలండి ఎలాగో మీకు సహకరిస్తారనుకోండి. మీరు మీ నాన్నగారి గురించి ఒక మాటలో మీరేమనుకుంటున్నారు? అంటే నాకు ఇంకా చాలా చేయాలని ఉంది. ఇప్పటికి చేసింది నాకు ఇంకా ఇంకా ఏదో ఇప్పుడు మొత్తం సాహిత్యం అంతా విడివిడిగా చేయాలని ఇందాక మీతో అన్నా కదా, అట్లా చేయాలి. పాటలు కానీ పాటల మీద ఎవరితో అన్నా రీసెర్చ్ చేయించాలని ఉంది. నాకు ఇంకా ఎవరు దొరకట్లేదు. అంటే నాన్న పాటల్లో సాహిత్యం ఎక్కువ ఉంది కదా. అవునండి. దాని గురించి ఇంతవరకు ఎవరెవరో చేస్తున్నారు, కానీ పెద్ద తృప్తిగా ఏం లేవు అవి. అంత మొత్తం అంటే మొదటి నుంచి కూడా తీసుకుని చేస్తే బాగుండని అనుకుంటున్నాను, చూస్తున్నాను. అంటే మీరు ఒక్కసారి ఎప్పుడైనా సరే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఎవరిని అప్రోచ్ అయ్యారా? లేదు, తెలుగు డిపార్ట్మెంట్లో వాళ్ళు. అంటే సాహిత్యం ఈ కవిత్వం మీద చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అవి జరిగినాయి చాలా. పాటలు ఇప్పుడు రామబ్రహ్మం గారు, వేతవల రామబ్రహ్మం గారు నారాయణ రెడ్డి గారికి బాగా క్లోజ్, ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు పనిచేశారు కదా తెలుగు యూనివర్సిటీ. అంటే సంగీతం సాహిత్యం రెండు తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుంది. అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యారంట, వాళ్ళు చేయడం కాదు. లేదు, ఇప్పుడు నేను 2-3 చేశారు, మామూలు చిన్న చిన్నవే, పెద్దగా అంత తృప్తికరంగా ఏం లేవు. అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఎవరున్నారా అని, కొంచెం ఆలోచిస్తున్నాను ఇంకా. ఎందుకంటే యూనివర్సిటీలకు వెళ్ళి ఇలాగ చేయించితే బాగుంటుంది అనుకుంటున్నామండి అని మనకు ఆలోచన చెప్తే అక్కడ గైడ్స్ వాళ్ళు ఎవరైతే పాటల మీద ఇంట్రెస్ట్ ఉండి వస్తారో వాళ్ళకి చెప్పగలుగుతారు వీళ్ళు. అంటే ఫలానా దాని మీద చేస్తే బాగుంటుందని మీ మనసుకి నచ్చినట్టు చెప్తే కనుక మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఆయన ప్రబంధ శైలిలో వెళ్ళారు, గ్రామర్ ఎక్కడా విడిచిపెట్టలేదు ఎంత వద్దనుకున్నా కానీ. అంటే ఎంఫిల్ ఇట్లాంటి వాటిలో పాటల గురించి చేసిన వాళ్ళు ఉన్నారు,
కానీ ఇంకా అది మీకు ఇంకా పూర్తిగా తృప్తిగా లేదు. పూర్తిగా సమగ్రంగా లేదనిపిస్తుంది నాకు. అదొకటి 2-3 అనుకుంటున్నా నేను. అందులో ఎవరిని అనుకుంటా అనేది కొంచెం ఆలోచించాలి. చెన్నై గారు కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఆయన పూర్తిగా మీరు ఇంకా నాన్నగారి పని మీదే డెడికేట్ అయ్యి ఉన్నారు అంతేను. పిల్లలుగా రుణం తీర్చుకోవడమా? అంతే. చాలా సంతోషం అండి. అనుకోకుండా మాట్లాడడం, చాలా కాలంగా ప్రయత్నిస్తుంటే మనకి అలాగేదో వాయిదా పడుతుంది. విశ్వంబర్ అవార్డు ఏమో నాన్న ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. నాన్న నీ పేరు మీద పెడదామంటే, ఎందుకు అమ్మ పేరు మీద ఉంది కదా, నాకెందుకు, నా పేరు మీద వద్దు అనేవారు. అసలు ఇష్టపడలే. తర్వాత 2019లో మొదలెట్టాం ఇది. మీరు మొదలుపెట్టింది నేషనల్ అవార్డు. ఓకే. ఇప్పుడు అమ్మగారిది నాన్నగారిది ఇద్దరికి విడివిడిగా ఇస్తారు. అమ్మది జనవరిలో ఉంటుంది, నాన్నది జూలై. నాన్న పుట్టినరోజున నాన్నకి ఏంటంటే పుస్తకం రావాలి. నాన్నకి ఎప్పుడు నాన్న పుస్తకం. ఇంకా తర్వాత ఆలోచిస్తే నాన్న రాసినవి నానున్నప్పుడు రాశారు. తర్వాత ఎట్లా అని ఆలోచించి ఆ ప్రసంగాలు అవి ఎక్కడన్నా క్యాసెట్లలో దొరికితే అవి విని రాసి అట్లా కొన్ని ప్రతి సంవత్సరం ఒక పుస్తకం అయితే తీసుకొస్తున్నాం. చేస్తున్నారు ఇప్పటికి కూడా? ఓకే ఓకే. ఏకవీర డైలాగులు అసలు స్క్రిప్ట్ రాసిన తర్వాత నాన్న పడేయడం అలవాటు, ఏది ఉంచరు, చింపడం అలవాటు. సరే అది ఉంచుకోరా అస్సలు. పాట కూడా ఏది ఉండదు, అప్పటికప్పుడు క్లీన్ అన్నమాట. మెడ్రాస్లో రాసి ఇచ్చేవారు కదా, అక్కడే ఇచ్చొచ్చేవాళ్ళు ప్రొడ్యూసర్కి. ఇవి కవిత్వం అంటే పుస్తకాల్లో భద్రంగా. అవును అవును. సినిమా పాటలు లేవు. నేను అన్ని వింటూ రాశాను అన్ని. అవి 7 వాల్యూమ్స్ అయినాయి ఇప్పటికీ. ఓహో, మీరు పాటలు పెట్టుకుని వింటూ నోట్ చేశారు. ఓకే ఓకే. ఇంకా కొన్ని వెతుకుతున్నాను. ఇప్పటికీ 2300 వరకు దొరికినాయి, ఇంకా వెతుకుతున్నాను. అమ్మో. ఈ అవార్డు ఏమో ప్రతి సంవత్సరం ఒక భాష అనుకున్నాం, నేషనల్ అవార్డు కాబట్టి. ఎట్లా కమిటీ వేశారా, మీరే డిసైడ్ చేసుకోవడం ఎట్లా చేస్తున్నారు? మీరే మొత్తం అంటే వేరే భాషలు కూడా ఎట్లా సేకరించగలుగుతున్నారు? నేను చదువుతానండి, తెప్పించుకుని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చదివి దాని డిక్షనరీ అది చూసుకుంటూ చదువుతాను. మనకు ఈ లిస్టులు ఉంటాయి కదా, జ్ఞానపీఠ లిస్టు, అకాడమీ లిస్టు ఉంటాయి కదా, వాటిల్లో కొంచెం పాపులర్ ఎవరు అనేది తెలుస్తుంది. వాళ్ళ బయోడాటా చూసి తర్వాత వాళ్ళ పుస్తకాలు తెప్పించుకొని చూస్తాను అనమాట. ఇప్పుడు తమిళ్ ఎవరంటే తెలుసు, శివశంకర్ గారంటే. తమిళ్ రాకపోయినా ఆవిడ ట్రాన్స్లేషన్స్ చదివాము. ఇట్లా ఇప్పుడు మన ప్రతిభారాయ్ గారివి ఒరియా భాషలువి తెలుగులో యాజ్ఞసేని అవన్నీ వచ్చినాయి కదా, అవన్నీ చదివినప్పుడు అప్పటి నుంచే నాకు వాళ్ళంటే అభిమానం బాగా. ఓకే. చిన్నప్పటి నుంచి ట్రాన్స్లేషన్స్ చదవడం ఎక్కువ ఇష్టం నాకు. ఉపయోగపడింది. రష్యన్ అన్నీ అప్పుడు వచ్చేవి. అవును, విశాలాంధ్ర వాళ్ళు వేసేవాళ్ళు, సోవియట్ భూమి పేరుతో అన్ని వచ్చేవి. అప్పుడు బాగా చదివేదాన్ని అవి. బెంగాలీ అయితే అందరం చదివిన వాళ్ళమే, టాగోరు, శరత్ అందరు. అవును, కాబట్టి ట్రాన్స్లేషన్స్ ఎక్కువ అలవాటు. ఓకే. అస్సామి ఇందిరా గోస్వామి ఉన్నప్పుడు కూడా అనిపించేది, నాన్న ఒప్పుకుంటే సరే అంటే ఈవిడకిస్తే బాగుండని ఆవిడ పోయారు. అప్పటికి అవార్డు పెట్టలేదు. చాలా గొప్ప రచయిత. అవును అవును అవునండి, అవును. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ ఏవో దొరికినాయి, తెలుగులో 3 పుస్తకాలు దొరికినాయి ఆవిడవి. అవునా? ఇంకా నిరంతరం మీరు దీని మీదే ఉన్నారైతే. సంతోషం అండి. అంటే కొంతమంది కవులు పాపం తర్వాత వాళ్ళ పిల్లలు చూడకపోవడం వల్ల కానీ ఎంత పాపులర్ కవులైనా వెనకబడిపోయారు. నాకు ఈ సందర్భంగా ముగింపులో ఒక మాట గుర్తొచ్చి చెప్తున్నాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారట, నేను పోయిన తర్వాత 30 ఏళ్ల పాటు నా రచనలను నిలబడితే అవి నిలిచిపోతాయి. అది అనుకోకుండా ఆయనకి వాళ్ళ పిల్లలు నిలబెట్టారు, పవన్ శాస్త్రి గారు. ప్లస్ ఇప్పుడు మనవలు కూడా వాళ్ళ తాతగారి పేరు మీద పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు అలాగే మీరు చేస్తున్నారు. ఏంటంటే కవి ఉన్నప్పుడు నిలబడుతుంది రచన ఎప్పుడైనా సరే. కవి పోయిన తర్వాత చాలా తొందరగా కనుమరుగైపోతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆర్టిస్టులను కూడా మర్చిపోతున్నారు అందరూ. ఉన్నప్పుడు ఆహా ఓహో అని పద్మశ్రీలు ఇచ్చేస్తారు, మర్చిపోతున్నారు. కాబట్టి మీరు చేస్తున్న కృషి, మీరు కూడా 30 ఏళ్ళు చేయాలి. అలాగా 30 ఏళ్ళు నిలబెట్టామంటే 70, 100 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్నాయి ఇంకా అనుకుంటా. మంచిదే కదా, అది కరెక్ట్గా ఆయన అనుకున్నట్టు కూడా పూర్తవుతుంది. తర్వాత వాళ్ళని మీరు మళ్ళీ మీ పిల్లలకు కూడా అలవాటు చేసేస్తే అందరికీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ అంటే చెప్పింది వింటారు, అది చాలు. ప్రతి జూలైలో మొత్తం వస్తారు, మొత్తం అందరూ, మొత్తం ఫ్యామిలీ, 4 పిల్లలు అందరూ 31 మంది ఇప్పుడు మేము మొత్తం మనవలు ముని మనవలు అందరూ కలిపి జూలైలో వస్తారు. అందరూ కలుస్తారు ఆ ఫంక్షన్కి. ఫంక్షన్ రోజు ఉంటారు. వరేణ్యేమో చిన్నప్పుడు రాసింది, ఈ మెడిసిన్లో జాయిన్ అయింది ఇప్పుడు. దాంతో కొంచెం ఇంకా ఇటువైపు కవిత్వం వైపు దృష్టి లేదు ఇప్పుడు.
తర్వాత రాస్తుందేమో చూడాలి. పర్వాలేదు, వస్తుంది అది నెమ్మదిగా అని వాళ్ళకి రావచ్చు. ఫస్ట్ తాతగారి వారసత్వం నిలబెట్టాలి, ఫస్ట్ చేయవలసింది అది. ఎన్నోసార్లు ఉన్నారు నా పాపనే నా పుస్తకం ఆవిష్కరణ నా తర్వాత ఉండదు, నీ పుస్తకమే రావాలి అనేవారు. ఓకే, వాళ్ళ నోటి మాట నిజం అవ్వచ్చు. తను కూడా అంతే, అసలు కూర్చున్నదంటే 5 నిమిషాల్లో కవిత రాసేసేది ఇంగ్లీష్. ఓకే, అంటే అక్కడ పుట్టింది కదా, కానీ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. పిల్లలందరికీ తెలుగుది అందరూ మాట్లాడతారు. అమెరికాలో పెరిగినా కూడా అవునులేండి, తెలుగు మాట్లాడతారు. సంతోషం. అది ముందు ఆయన తెలుగు అన్నది అందుకు గాను తెలుగు అని తెలుగు మీద పద్యం కూడా చెప్పారు కాబట్టి ఆ వంశంలో కూడా తెలుగు నిలబడాలి. అది చాలా సంతోషం అండి. చాలా మాటలు అంటే ఎన్ని చెప్పుకున్నా ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం, తరగవు. కానీ ఇది నారాయణ రెడ్డి గారి గురించి, వాళ్ళ పిల్లలు, పెద్దమ్మాయి, కోడలు అందరూ కూడా చాలా విషయాలు మనకి తెలియజేశారు. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి.